ఏ విధంగా అయితే మీరు అనుకుంటున్నారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనుకోండి, ఇంకోటి అనుకోండి, దాన్ని నా తాలూకా 3 అనే పదమే నా యొక్క 3 రూపాలతో ఉన్న అక్షరం. మనం కృష్ణుని కూడా నీలమేఘశ్యాముడు అంటాం. నీలమేఘశ్యాముడు మేఘానికి నీలానికి సంబంధం ఏముంది? ఒక వ్యక్తి బయట నుంచి వచ్చాడంటే ఒక గ్లాసు నీళ్ళు ఇవ్వడం వల్ల నీకు ఒక రోజు ఆయుష్ పెరుగుతుంది. నేను తప్పట్లు కొట్టేస్తే వచ్చేసేటట్టు ఇంకేమి, నేను యోగినైపోయి నేను ఒక దుకాణం పెట్టుకుంటాను కదా. ఇక్కడ కూడా ఈశ్వరుడు ఉండి ఈశ్వరుడు చుట్టూ కూడా ఆ గ్రహాలు ఇలాగ బల్బుల్లాగా తిరుగుతుంటాయి అన్నమాట, బెలూన్స్ లాగా అనేక రంగుల్లో, కోటాను రంగుల్లో. మనకి 7 రంగులో 3 రంగులు 9 రంగులు కాదు, కోటాను రంగుల్లో మనకి ఆ యొక్క ఆకాశం మనకి దర్శనం ఇస్తారు. ఇక్కడ మీకు ఇప్పుడు మన పజిల్స్ ఉంటాయి, పజిల్స్ ఇలా గీతలుగా అడ్డుగా ఉండి అటువంటి పజిల్స్ లోకం ఒకటి మనకి దర్శనం ఇస్తుంది. ఇదే బ్లాక్ కలర్ మార్క్ పెట్టి ఇది ఒక కాంతి లోకం, ఈ కాంతి లోకం ఒకటి ఉంది అని ఒక చిన్న పాయింట్ ఇచ్చారు అంతే. అప్పుడు నాకు తెలిసింది కాంతి లోకం ఒకటి ఉందా. అప్పుడు మీకు కనబడతాయి 4 గుర్రాలు నలుపుగాను, 4 గుర్రాలు తెలుపుగాను. మధ్యన సూర్యుడు ఇలా మీసాలతో ఉండి, మీరు ఎప్పుడైనా సూర్యుడు బొమ్మ విగ్రహం చూశారంటే మీసాలతో ఉండి ఒక బొమ్మను చూపెడుతుంటారు. శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. మనం ఎందరో యోగులను, ఎందరో గురువులను, మరెందరో సాధకులను నిత్యం కలుస్తూనే ఉన్నాం. వారి నుంచి అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని తీసుకుంటూనే ఉన్నాం. మనకి గురువుగారు గతంలో అద్భుతమైనటువంటి విషయాలు, అంటే అసలు సాధన ఎందుకు చేస్తున్నాము, సాధన చేస్తే మనం పొందే అనుభవాలు, మనం తెలుసుకునే జ్ఞానం ఏంటి, నిజంగానే మనం ఇప్పుడు ఉంటున్నటువంటి మనం జీవిస్తున్నటువంటి జీవితం మనదేనా, దీనికి పైన ఉన్నటువంటి లోకాలు ఏంటి, అలాగే మనం భగవంతునితో అనుసంధానం అవ్వాలంటే ఏం చేయాలి, ఇలాంటి ఎన్నో రహస్యాలు వారు గత ఎపిసోడ్లో మనకు తెలియజేయడం జరిగింది. అయితే ఈరోజు గురుగారు శివప్రకాష్ గురూజీ గారు వారి యొక్క విలువైన సమయాన్ని మనకు కేటాయించడం జరిగింది. మరి సత్సంగాన్ని ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రారంభిద్దాం. నమస్కారం గురుగారు. ఓం నమ శివాయ, పార్వతీ పరమేశ్వరాయ నమః. ఓం గం గణాధిపతి నమః, గుం గురుభ్యే నమః, ఓం ఐం సరస్వతే నమః. ఇవే కాకుండా కంచి కామాక్షమ్మ, మధుర మీనాక్షమ్మ, రాజరాజేశ్వరమ్మ, కన్నికాప్రమ, పైడితల్లమ్మ, దండమారమ్మ, మోదకొండమ్మ, మారమ్మ, సూరమ్మ, మెడమ్మ, ముత్యాలమ్మ, కుంచాలమ్మ, ఎద్దుమాంబ, బెరికమాంబ, తరణి, తారాతరణి, సకలాది దేవదేవతలు శాంతి శాంతి శాంతి. పెద్దమ్మ చిన్నమ్మ ఇద్దరు శాంతి శాంతి. ఆ పార్వతీ పరమేశ్వరుల్ని వచ్చి ఈ సత్సంగం దగ్గర కూర్చోమని చెప్పండి. మన గతసారి మనం ఆహ్వానించడం మర్చిపోయాం, ఈసారి అది చేయకుండా. ఓం నమో కాశీ విశ్వనాథ విశ్వేశ్వర కైలాసోదయ ఓంకారేశ్వర ఓం భారతీ పరమేశ్వర ఓం శాంతి శాంతి రక్షో రక్షిత ఓం సర్వదేవదేవతామూర్తి భారతీ పరమేశ్వర శాంతి శాంతి శాంతి. చాలా సంతోషం గురుగారు. అంటే గతంలో మనం చేసినటువంటి మీది మొదటి ఇంటర్వ్యూ అదే. అవునండి. చాలా అద్భుతంగా వచ్చింది, ఎన్నో విషయాలు చెప్పారు. అవునండి. అదేంటంటే మీరు ఎవరు, ఏంటి, ఎలా వచ్చారనే పరిచయం కింద మనం దాన్ని చేసాం గురుగారు. సాధనకి ఇంట్రడక్షన్, సాధనకు సంబంధించి తక్కువ చేసాం దాంట్లో. కానీ మీరు నిజంగా మళ్ళీ టైం ఇస్తారని నేను అనుకోలే, ఎందుకంటే అప్పుడే వద్దన్నారు. కానీ మళ్ళీ మీరు ఈరోజు మాకు సమయం ఇచ్చారు. చాలా చాలా ధన్యవాదాలు గురుగారు, అందరి తరపున మీకు. ఓం నమ శివాయ. అంటే ఏదైనా కూడా మనం ఓంకారం నుంచి ప్రారంభించాలంటారు కదా. అంటే ఈ ఓం అంటే ఏంటి, అసలు ఓంకారం నుంచి ప్రారంభించాలని ఎందుకు అనుకుంటారు, అంటే మీకు వారు ఇచ్చిన సందేశం? అయితే ఇదే విషయం మీద, ఓంకారం మీద నేను స్వామికి అడిగాను. అంటే పార్వతీ పరమేశ్వరుడు నా స్వామి, నా గురువు, అన్నీ అతనే. నాకు ఏది కావాల్సి వచ్చినా అతనికే అడుగుతాను. మీరు నమ్మండి నమ్మకపోండి నాకు కాదు. అతనికి స్వామికి అడిగాను, స్వామి ఈ ఓంకారం అంటే ఏమిటి అని. ఏం లేదు నైనా, ఇప్పుడు కమలం, నీటిలో కమలం ఉంటుంది, మనకి పైకి కమలం కనబడుతుంది. ఆ కమలం సూర్యుడు తాలూకా కాంతి వల్ల అది విప్పారుతుంది అంటారు, కానీ దానికి పెరగడానికి అవకాశం లేదనుకోండి, అది మొగ్గగా లోపలికే పడిపోతుంది తప్ప బయటికి విప్పారదు. విప్పారినప్పుడే మనం సూర్యుని చూస్తాం, కళ్ళు ఇప్పినప్పుడే మనం సూర్యుని చూస్తాం. కళ్ళు ఇప్పకపోతే మనం అలాగే సూర్యుని చూడలేం కదా. అలాగే ఈ కాండం, దాని తాలూకా ఆ యొక్క కమలం తాలూకా కాండం లోపలే ఓంకార శబ్దమే ఉంటుంది. మీరు మీ ఇష్టం వచ్చిన విధంగా ఎత్తుక్కోండి కావాల్సిందని. అందులో ఓంకారం ఉంటుంది సుమా. ఆ ఓంకారం వల్లే ఆ కమలం అంత బాగా విప్పారుతుంది. కొన్ని కమలాలు విప్పారు లేదు అంటే దాంట్లో కమలంలో సరైన శక్తి లేదు అని అర్థం. అందుకని మనకి సైంటిఫిక్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన శరీరంలో కూడా ఆ ఓంకారాన్ని ఎల్లప్పుడూ మనం మనసు ద్వారా కానీ నోటి ద్వారా కానీ అలాగా మనం ధ్యానం చేసుకుంటూ ఉంటే మనం ఎంతో ఉన్నతంగా కలకలలాడుతాం. మనం
అంటే సూర్యుడు మన మీద పడుతుంటుంది, అందరి మీద పడుతుంది సూర్యుడు, అలాగే అన్ని కమలాల మీద పడతాయి. కానీ ఆ కళ అన్నది కావాలి అంటే ఆ ఓంకారాన్ని మనం ప్రతిష్ఠించుకోవాలి. ఆ ఓంకారాన్ని ఓ అంటూ నోటితో అని తర్వాత మనసు ద్వారా అని అలాగా మనసు ద్వారా అలాగ ఉంచుకుంటే ఆ ఓంకారం అలాగా ఉజ్వలం అయిపోద్ది లోపలే. అంతేగాని మనం పెద్ద సౌండ్ పెట్టేసుకొని చేయవలసిన పని ఏమి కూడా లేదు. నేను అదే విషయం మీద ఇంకొకసారి నేను బండి కొనుక్కుంటున్నాను అనుకున్నాను. ఓంకారేశ్వర టెంపుల్కి వెళ్ళి స్వామి నాకు బండి కావాలండి. అయితే బండి అంటే బండి వస్తే దానికేమో తీసుకోండి. నిజంగా మా అబ్బాయి చెప్పడం బండి నిజంగా ఆ టీవీఎస్ విక్టర్ వచ్చేయటం అయిపోయిన తర్వాత నేను అడిగాను, స్వామి మీరు ఇచ్చారని నాకు గ్యారంటీ ఏమిటి? గ్యారంటీ ఎట్టినైనా నీ బండి నెంబరు ఇంత ఉంది, ఆ నెంబర్ కాకుండా ఇంకో పక్కన ఇంకో 39 అని నెంబర్ ఉంటుంది చూడు అని. 39 నెంబర్ ఉంటావా? అప్పుడు మళ్ళీ వెళ్ళి చూశాను, 39 నిజంగానే ఉంది. ఇదేమిటి సమయం 39కి ఓంకారానికి సంబంధం ఏంటి అని అడిగాను. ఏం లేదన్నా 3 నెంబర్కి 9 కానీ మధ్య నుంచి యాడ్ చేస్తే ఓమే అవుతా చూసుకో అన్నారు. అప్పుడు నిజంగానే 3ని ఆ 9 మధ్యని యాడ్ చేస్తే ఓమే అవుతుంది. అప్పుడు అందరికీ చెప్తుంటాను అనమాట, బాబు ఓంకారం అంటే మనం ఈ కపిల ముని తాలూకా సాంఖ్యశాస్త్రం ప్రకారం కూడా ఈ 39 అన్నది కూడా మనకు ఓంకారం కిందే వస్తుంది అనేసి. ఇంకో పర్యం కూడా అదే విధంగాను ఇప్పుడు కైలాసంలో హిమాలయాల్లో మీ యొక్క ఓంకారం అనేది ఉంటుంది స్వామి. ఆ ఓంకారం అసలు దాంట్లో ఏంటుంది? 39 ఇప్పుడు నేనే అదే అనుకుంటాను, 39 అనుకుంటాను, లేకపోతే ఓం అనుకుంటాను. అందులో ఏముంది? ఆ ఓం అనే పదంలో లేకపోతే ఆ ఓం అనే రాయబడిన ఆ అక్షరంలో ఏముంటుంది అని అడిగాను. అంటే ఏం లేదు నాయన, నా శరీరమే 3 తలలతోటి ఏ విధంగా అయితే మీరు అనుకుంటున్నారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనుకోండి, ఇంకోటి అనుకోండి, దాన్ని నా తల యొక్క 3 అనే పదమే నా యొక్క 3 రూపాలతో ఉన్న అక్షరం 3 అని చెప్పారనమాట. అక్కడ నుంచి నేను ఏం చేస్తానంటే ఒక బొమ్మ గీసి ఆ బొమ్మకి ఒక మనిషి బొమ్మ గీసి దాన్ని 3 బొట్టలు వేసి అది ఇదే ఓంకారం సుమా అని అనుకుంటేవాడిని. ఇంకా తర్వాత నాకు తెలిసింది ఏంటంటే 3 అనేది ఈశ్వరుడు అయినప్పటికీ ఆ 9 అనేది నవకాళి అని, నవదుర్గ అని, నవశక్తి అని, ఈ అందరూ కూడా శక్తులు అందరూ కూడా కలిసి అందులో ఉంటారు అనే ఉద్దేశం మీద 39 ఏర్పాటు చేయబడింది అనేసి కూడా అని తెలుసుకున్నాను. అంతేకాకుండా ఈ ఓంకారాన్ని నేను చూసుకుంటూ ఇలా కాదు స్వామి అసలు మీ దర్శనం ఇవ్వండి, నాకు మీ దర్శనం ఇస్తే నేను చేస్తాను అని ఎవరో ఒక అతను ఉన్నారు తగువాడు. నేను కైలాసం వెళ్ళాను, దర్శనం చేసేసుకొచ్చాను. ఇదేంటి నువ్వు దర్శనం చేసుకుని అలాగొచ్చావు, సరే నేను వెళ్తాను అని నేను ఒకసారి మనసు ద్వారా కళ్ళ ద్వారా మనసుకి కళ్ళకి స్వప్నానికి ధ్యానానికి అన్నిటికీ కలిపేసి ఒకరోజు కైలాసానికి బయలుదేరి స్వామి నీకు దర్శనం నాకు కావాలండి. వెళ్తే ఆకాశంలో రాకెట్ ఏ విధంగా వెళ్ళిపోద్దాం అలాగే వెళ్ళాను. కానీ అక్కడ అంతా మంచిగా కనబడుతుంది తప్ప ఎటువంటి రూపం కానీ లేకపోతే ఇంకో అక్షరం కానీ ఓంకారం కానీ ఏమీ కనబడటం లేదు అక్కడ. ఇదేంటి స్వామి ఇదంతా మంచిగా ఉంది, ఇప్పుడు మంచిగానే వెళ్తే బండి వెళ్తాయి మనకి రోడ్డు మీద మంచి కనబడతాయి, రోడ్డే కనబడుతుంది, మన లోపలికి వెళ్తాం. అలాగా లోపలికి వెళ్ళలేకపోయాను. అప్పుడు నాకు ఓ డౌట్ వచ్చింది, అమ్మో ఇలాగైతే ప్రమాదం, ఇటు వెళ్ళాము అటు వెళ్ళాము, మన వెనక్కి కూడా వెళ్ళాం కదా. అందుకని ఇలా నమస్కారం పెట్టి స్వామి నాకు కనీసం ఇక్కడ కూర్చోడానికి చిన్న స్థలం ఇవ్వండి అంటే, పార్కుల్లో ఎలాగైతే చిన్న బెంచీ లాగుండి ఉంటుందో స్టోన్ బెంచి ఉంటుందో అలాగే చిన్న బెంచీ ఇచ్చారన్నమాట. ఇస్తే అప్పుడు ఆ బెంచీ మీద కూర్చొని ఓం నమః శివాయ స్వామి ఇంతవరకు నాకు కనీసం ఇక్కడ కూర్చోడానికి నాకు ఒక ప్లేస్ ఇచ్చారు, అది చాలా సంతోషం అనేసి వెనక్కి వచ్చేసాను. వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇంకొన్ని రోజులు పోయాక మళ్ళా స్వామి మీ దర్శనం ఇవ్వండి, అందరూ తీసుకుంటున్నారట, నాకెందుకు దర్శనం ఇవ్వరు, మీరు ఏది అడిగితే అది ఇస్తున్నారు, ఏది కావాల్సి అది ఇస్తున్నారు, ఈ దర్శనం ఇవ్వండి. సరే నాయన అనేసి అంటే మొత్తానికి ఈశ్వరుడు లోకానికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఈశ్వరుడు దర్శనం ఇచ్చారు. ఆ పైన కూడా కొండ మీద ఇప్పుడు మనకి పర్వతాలు కనబడుతున్న పర్వతాలు కావాలి, ఆ పర్వతాల మీదనే ఉంటారు. ఆ పర్వతాల లోపల కూడా ఇంకో రూపం కూడా ఉంటుంది. అంటే ఈశ్వరుడు అనేక రూపాలు, ఒక ఆత్మ అన్నమాట. ఇప్పుడు షిరిడి సాయిబాబా అంటారు, సత్యసాయిబాబా అంటారు, వీళ్ళు వాళ్ళ తలకు రూపాలే అనేక గుళ్ళు కింద అనేక దీని కింద పడతాయి. అలాగే అతని తలకు రూపం ఆ పైన లోపల కూడా ఈశ్వరుడు రూపమే ఉంది. ఆ పక్కనే అమ్మవారు కూడా ఆ ఈశ్వరదేవి కూడా ఉంది. ఆ పక్కనే లక్ష్మీదేవి కూడా 2 కలవ పూలతో ఉంది. అందులోనే ఒక సైడ్కి దుర్గాదేవి కూడా ఉంది. అంటే ఆ లోపల ఆ సొరంగం అంటే మనకి కనబడుతుంది మంచి కాదు, లోపల కొండ అనమాట. ఆ కొండ లోపల గృహంలో ఈశ్వరుడు, పార్వతీదేవి, లక్ష్మీదేవి, దుర్గాదేవి కూడా ఉంటారు. అందుకని అప్పుడు వాళ్ళని ఎప్పుడు కూడా రోజు కూడా ఒకసారి అవసరం ఉన్నా లేకపోయినా ఒకసారి దండం పెట్టుకుంటుంటాను. దండం పెట్టుకుంటే మీరు ఇక్కడ బాగానే ఉన్నారు, బాగానే ఉంది, ఇంకెక్కడెక్కడ ఉంటారు
అంటే ఒకసారి చెప్పడం, ఇంతకుముందు టీవీలో చెప్పడం జరిగింది. ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటారు. ఎక్కడ కళ్యాణం, పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం ఏ గుడిలో జరుగుతుందో శుభ్రంగా అంటే కరెక్ట్గా జరిగితే అక్కడ ఆ పార్వతీ పరమేశ్వరులు తిరుగుతారు అనేసి తెలుసుకున్నాను. ఇలాగే మన హైదరాబాద్లో ఒక దగ్గర ఈ రామ్నగర్ ఏదో ఉండేది, అక్కడ కూడా ఈశ్వర కోయిల్లో కళ్యాణం జరిగింది. ఆ కళ్యాణంలో కూడా వాళ్ళిద్దరూ వచ్చినట్టు స్వప్నంలో చూశాను. చాలా సంతోషం అనుకున్నాను. అలాగే మా ఓంకార్ టెంపుల్లో కూడా ఎవరో ఒక బ్రాహ్మణులు అతను చాలా శుద్ధిగా చాలా చక్కగా మంత్రోచ్చారణ చేస్తూ మంచి బాగా అతను చెప్పడం జరిగింది. ఆవిడ కూడా పార్వతీ పరమేశ్వరులు రావడం జరిగింది. ఆ విధంగా కూడా నేను దర్శనం చేసుకున్నాను. అదంటే నేను దర్శనం చేసేసుకున్నాను, నేను గొప్ప చెప్పటం లేదు. స్వప్నంలో నేను చూసి చెప్తున్నాను, అంతేగాని నా కళ్ళతోటి శరీరంతో నేను చూసేసాను ఓహో అని నేను గొప్ప చెప్పటం లేదు. ఇది ఓంకార తాలూకా తత్వాన్ని చెప్తున్నాను. ఓంకారం అనేది ఎల్లప్పుడూ ఉంది, ప్రతి శరీరంలోని ప్రతి చెట్లో పొట్లో అన్నిట్లో కూడా ఉంది. ఇదేంటంటే చెట్ల పొట్లో కూడా ఓంకారం ఉండడం అంటే మీకు ఒక పుష్పం గురించి చెప్పాను, అదేవిధంగా ఒక కాయ గురించి కూడా చెప్తాను. చూడండి, ఒక చింతపిక్క ఉంది, చింతపిక్క నీళ్ళలో వేసి ఏ అవసరం లేదు, ఏమీ చేయవసరం లేదు, దాని మట్టుకు అదే పడుతుంది, దాని మట్టుకు అదే భూమిలోకి వెళ్తుంది, దాని మట్టుకు అదే చెట్టు రూపంలో చిన్న మొక్క ఆకుపచ్చగా 2 పిక్కలుండి అర్ధనారీశ్వర రూపంలో అందరూ ఉంటారు అని అతని స్వామి చెప్పారు. నాకు కూడా తెలియదు అది. మనం ఏదో చింతపిక్క ఏదో నానింది బయటకు వచ్చింది అని అనుకుంటాం, కానీ ఏంటంటే అక్కడ క్లియర్ కట్గా చెప్పారన్నమాట రత్న స్వామి. అదిగో ఆ చింతపిక్కలో కూడా నేనే ఉంటాను సుమా, ఈ వేరే కాదు, చింతపిక్క వేరే నేను వేరే కాదు, ఆ మొక్కగా ఉండి అదే మానుగా మారుతుంది, అదే అందరికీ అన్నీ ఇస్తుంది కదా, అదే నీడని కూడా ఇస్తుంది, అన్నిటికీ పుట్టకి అన్నిటికీ కూడా అదే పనిచేస్తుంది, అన్నిటికీ అది పని, చెట్టుకి అదే పుట్టకి అదే అన్నిటికీ అదేను, నీడకి అదే అన్నిటికీ అదే కదా, అది నేనే వేరు కాదు, చెట్టు వేరు నేను వేరు, నువ్వు వేరు నేను వేరు అనడం అది అబద్ధం. కాబట్టి ఒక నిజం తెలుసుకోవాలంటే ఇదిగో ఈ చింతపిక్క నీకు ఉదాహరణ. ఇదే కాదు, ఒక చెలక పలుకుని తీసుకో, లేత చెల పలుకుని తీసుకో, తెలక తీసుకు తొక్క తీసి చూడు, అందులో 5 రంగులతో ఉంటాను, అదే నేను సదాశివుడి రూపం కూడా. అలాగా ప్రతి జీవిలో కూడా ప్రతి వస్తువులో కూడా నేను ఉంటాను, నన్ను ఎందులో చూసినా నీకు అందులో కనబడతాను అని నాకు ఒక ఉదాహరణగా ఇచ్చి ఆ విధంగా చెప్పారన్నమాట. ఆ విధంగా నేను ఓంకారాన్ని తెలుసుకోగలిగాను. అవును, అంటే మీరు సూక్ష్మ శరీరంగా మామూలుగా చెప్పండి ప్రయాణాలు చేస్తున్నారు, ఆస్ట్రల్ ట్రావెల్ అంటే ఆస్ట్రల్ ట్రావెల్గా చేస్తున్నారు, సూక్ష్మ శరీరయానం చేస్తున్నారు. అంటే ఈ సూక్ష్మ శరీరయానము చేయాలనుకుంటే ఎవరైనా అసలు ఏ విధంగా చేయాలి? చేసేటప్పుడు వాళ్ళు ఏ లోకాలని దర్శించవచ్చు, ఏ లోకాలు ఉంటాయి? అంటే మీరు చాలాసార్లు చెప్పారు, రామలోకం ఉంటుంది, అలాగే విష్ణులోకం ఉంటుంది, బ్రహ్మలోకం ఉంటుంది. అలా ముందుగా ఎక్కడెక్కడికి వాళ్ళు ప్రయాణం చేస్తారో అది ఏ విధంగా చేయాలి చేస్తే బాగుంటుంది. మనం రెగ్యులర్గా మనం ఈ చిన్నప్పుడు మనకి ఇల్లు మనకి నేర్పారు, ఇంతకుముందు దీంట్లో కూడా చెప్పాను. ఇల్లు మొత్తం 16, ఆ దగ్గర నుంచి అమ్మ వరకు 16 అని, దాని తర్వాత కాక్క టా వరకు 12 అని, ఆ తర్వాత డాడాడాన వరకు అది 10 అక్షరాలని, దాని తర్వాత ఏమొచ్చి బాబా అనే 6 అక్షరాలని, వాషాష 4 అక్షరాలని, హంసం అనేది 2 అక్షరాలని, బండిరామ్ అనేది అక్షరం. ఇక్కడ వరకు మనకి యోగులు చాలామంది చెప్పున్నారు, కానీ అంతకన్నా సూక్ష్మమైన ఒక రహస్యం ఒకటి ఉంది. అందులో ఒక అక్షరం వదిలేస్తాం. ఏంటది? కళ్ళు. మన 2 కళ్ళు, కళత్రయం, దాన్ని ఏమన్నా కళ అంటే హాక్ష అలా అంటాం, ఆ అలా వదిలేస్తాం. హా చెప్తాం, బా చెప్తాం. అందులో మంత్రాల్లో మీరు ఏం చెప్తున్నారు? చక్రాల్లోని హా ఆ చక్రం, బా చక్రం, యా చక్రం, రా చక్రం, లా చక్రం, లమ్ అంటే భూమిని, హమ్ అంటే ఆకాశంని, ఇలాగా వీటి గురించి చెప్తున్నారు. ఎక్కడ కూడా మీరు ల అనే అక్షరాన్ని చెప్పటం లేదు. అలా ఆ అళ అనే అక్షరమే మన కళ్ళు. ఆ కళ్ళలోనే మనం మీ ఇష్టం వచ్చిన దేవతని, నేను అన్ను ఈ దేవతని పెట్టుకోండి, ఆ దేవతని పెట్టుకోండి. కొందరు అంటారు సూర్యచంద్రాదులు అంటారు, కొందరు అంటారు ఇంద్రుడు ఇంద్రాణి అంటారు, కొందరు అంటారు ఏదో రకరకాలు చెప్తుంటారు. నేను చెప్పొచ్చేది ఏంటంటే మనకి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎలాగే ఉన్నారు కదా, ఒక కళ్ళలో ఆ లక్ష్మీనారాయణ పెట్టుకోండి. నేను చెప్తాను ఎడం కళ్ళలో మీరు లక్ష్మీనారాయణ పెట్టుకోండి, కుడి కళ్ళలో పార్వతీ పరమేశ్వరులు పెట్టుకోండి. ఇదేంటంటే నేను కుడికల్లో పెట్టుకుంటాను, అది అతను పెట్టుకుంటానంటే దాని అర్థం అది కాదు. నా ఉద్దేశం మీరు ఎటు సైడ్ నిల్చున్నా సరే మీకు ఎడం పాకంలో ఆ శివుడు ఉంటారు, ఎడం పక్క కుడి పక్క మీకు ఈశ్వరుడు ఉంటారు, ఎడం పక్క మీకు స్త్రీ ఉంటుంది. మన హిందూ ధర్మం ప్రకారం మీరు చూసినా నేను ఎక్కడ ఎన్నిసార్లు ఈశ్వరుడిని పార్వతీ పరమేశ్వరుని దర్శనం చేసుకున్నా సరే నేను అదే చూస్తాను. స్వామి ఇటు సైడ్ ఉన్నారని చూస్తే నాకు క్లియర్ కట్గా కుడిపక్క అతను ఉంటారు, ఎడపక్క ఎప్పుడు వాళ్ళిద్దరూ దర్శనం అయ్యారు అంటే మాత్రం వాళ్ళిద్దరూ అలాగే కనబడతారు.
అంతేగాని ఇవాళ ఇక్కడ కనబడ్డారనేసి ఈవిడ కుడి పక్కన ఆవిడ ఎడం పక్క కూర్చోరు. ఇప్పుడు మనం ఎక్కడెక్కడ పూజల దగ్గర చూస్తుంటాం, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వెళ్ళి కూర్చుని పోతుంటారు. చూడరు. అంటే అదే విషయాన్ని నేను అబ్జర్వ్ చేద్దాను. ఆ ఈశ్వరుడు నాకు ఎప్పుడు దర్శనం ఇచ్చినా సరే, ఆ పార్వతీ పరమేశ్వరులు ఎప్పుడు దర్శనం ఇచ్చినట్ట ఇంతకీ కుడి పక్క ఉన్నారు ఎడ పక్క ఉన్నారు నవ్వుకొని చూసుకుంటుంటారు. చూసుకుంటుంటే ఖచ్చితంగానే వాళ్ళు కుడి పక్క కంపల్సరీగా ఈశ్వరుడు ఉంటారు, ఎడం పక్క కంపల్సరీగా ఆవిడ ఉంటారు. నేను ఎన్నిసార్లు ఇప్పుడెప్పుడే చాలాసార్లు దర్శనం చేసుకున్నాను. అదే నేను గొప్ప చెప్పటం లేదు, ఒక భావన. ఇదంతా మనకేంటంటే ఒక భావన. నేను భావన అనేది కాకుండా మీరు ఓన్గా వెళ్ళి చూడండి. దీనికి ఏ గురువులు కూడా అవసరం లేదు. అయితే గురువులు లేకపోతే కూడా అవ్వదు. గురువు అందరికీ కాదు, తండ్రి లేకపోతే అవ్వదు కదా. ఎలాగైతే తండ్రి, గురువు కూడా అంతే. తండ్రితో సమానమైన గురువు కూడా. తండ్రి అవసరం లేదంటే మరి గురువే కూడా అవసరం లేదు కదా. అలాగైతే అది కాదు కదా. తండ్రి, తల్లి, తండ్రులు ఎలాగైతే అవసరం, పార్వతీ పరమేశ్వరులు మనకి అంతే అవసరం. వాళ్ళని తెలుసుకోండి. ఏ విధంగా తెలుసుకోవాలన్నది చెప్తారని వింటున్నా. ఇప్పుడు వాషాష ఎడమ వైపు కంట్లో లక్ష్మీనారాయణ, ఇక్కడ శివపార్వతులు పెట్టుకొని మీరు ఆ విధంగా ధ్యానం చేసుకోవడం వల్ల వాళ్ళు మీకు ప్రస్ఫుటంగా మీకు ఎప్పటికప్పుడు మీకు కనబడుతూ ఉంటారు. అవును, మీరు సైకాలజికల్గా వెళ్ళండి, ఏ విధంగా వెళ్ళినా సరే మీకు అక్కడికి సరిపోతుంది. ఆ విధంగా మిమ్మల్ని ఎప్పటికప్పుడు మీకు మీరు వాళ్ళని దర్శించుకోవచ్చు. అంతేకాకుండా మనం చక్రాల ధ్యానం చేస్తాం. కొంతమంది యోగులు చెప్పారు, ఈ చక్రం చేయండి, ఆ చక్రం చేయండి, లేకపోతే మన శ్వాస ద్వారా చేయండి అని అంటారు. కాదంటాం లేదు. అయితే ఈ శ్వాస ద్వారా చేయడం వల్ల ఏంటంటే శరీరాన్ని బంధించాలి. శరీరాన్ని బంధిస్తే కానీ ఆ చక్రాలు కదలవు. ఎలాగైతే మన కారులోకి ఎక్కిన తర్వాత అది అన్నీ స్టార్ట్ చేస్తేనే కానీ అది కదలదు. ఎలాగో అన్నీ స్టార్ట్ చేస్తేనే అది కదులుతుంది, లేకపోతే అది కూడా కదలదు. ఒకవేళ డోర్ అయిపోయినా సరే కదలదు కదా. అలాగే ఈ చక్రాలను బంధించేసి చాలా కష్టపడిపోయి ఇలా చేయవసరం లేకుండా శ్వాస మీద ధ్యాస పెట్టుకొని ఏదో ధ్యాస చేసుకున్నాం, నా శ్వాస ధ్యాస మీద ఉందా లేదా, ఈ ఆలోచన కూడా అవసరం లేకుండా ఈ అక్షరాలు మన చిన్నప్పుడు మనకు వీళ్ళు ఏ విధంగా చెప్పారు, అయ్యే 16 అక్షరాలు, 12 అక్షరాలు, అలాగే 10 అక్షరాలు, ఈ 8 అక్షరాలు, 6 అక్షరాలు, 4 అక్షరాలు, 2 అక్షరాలు, 1 అక్షరం. ఆ 1 అక్షరం రా. అయితే అన్నిటికీ మీరు సున్నాగా అని పెడితే అది అమ్మని, ఆమ్మని, కమ్మని, అలాగే గమ్మని, బమ్మని మీకు అక్షరాలు, అది మీకు మంత్రోచ్చరణ అయిపోతుంది. అలాగే మీ పైన లాస్ట్లో ఉండేది హంసం అంటారు, దాన్ని సున్న పెడితే హంసం కూడా అయిపోతుంది. అదే బండిరాకు సున్న పెడితే మనం ఏమంటాం, రామ్ అంటాం కదా. రామ్ అంట, రామ్ సున్న పెడితే రమ్మ అంటారు, రమిస్తారు. రమించడం అంటే మనకి ఇలాగ పైకి ఇచ్చేయటం. ఆ విధంగా మనం ఈ శ్వాస మీద ధ్యాస పెట్టుకోనే కాకుండా ఇలాగ ఈ విధంగా ఈ చక్రాల ద్వారా కాకుండా ఈ అక్షరాల బిందువు ద్వారా కూడా మనం వెళ్ళొచ్చు. వెళ్ళిన తర్వాత అలాగనేసి దాంట్లో అలా మంత్రాల కింద చెప్పవలసిన లేదు. ఒకసారి అలాగా ఈ అక్షరాలను అలా బీజాక్షరాలను అలా తలంచుకుంటూ రామ్ అంటూ కళ్ళు మూసుకొని, ఇంకా అక్కడి నుంచి రాముడు కూడా కాదు, ఇంకా పైకి ఆలోచిస్తే అక్కడ శివరామలోకం అనేసి ఒకటి ఉంటుంది. ఆ శివరామలోకంలో శివుడు, రాముడు కూడా మీకు దర్శనం ఇస్తారు. ఇద్దరు పురుషుల్లాగా, ఇద్దరు వ్యక్తుల్లాగా, ఇద్దరు కుర్రవాళ్ళలాగా మీకు దర్శనం ఇస్తారు. ఇంకా అది కూడా దాటుకొని మీరు వెళ్ళిపోతే తుర్యం అయిపోతుంది. తుర్యం అంటే నిర్గుణం, ఈశ్వరతత్వం. ఆ తుర్యం అంటే ఆ తుర్యంలో ఇంకా మీరు ఇంకే మంత్రాలు జపించకుండా ఆ రామ్ 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 అంటూ అలాగే మీరు శివరామ అనుకుంటూ ఆ తుర్యంలోకి వెళ్ళిపోయి అలాగ ఉండిపోవడమే. ఇంకేమి ఆలోచించకుండా, ఇంకా శ్వాస ఉండదు, ఏముండదు, ఆలోచన అంతే. అలాగా ఆలోచనలోకి వెళ్ళిపోతే ఆ తుర్యంలో మీకు ఎవరైతే దర్శనం ఇస్తారో ఆ తుర్యంలో అంటే రామలోకానికి వెళ్ళారు, శివరామలోకానికి వెళ్ళారు, ఇంకా పైకి వెళ్ళారు, మీరు తుర్యంకి వెళ్ళారు. తుర్యంలో దాన్ని తుర్య బ్రహ్మ అంటారు. ఆ తుర్యంలోకి మీరు వెళ్ళిపోయారంటే మీకు ఏంటి కావాలి అది మీకు అక్కడ మీకు జరుగుతుంది. అది ఒక దారి మాత్రమే. అది ఇవన్నీ ఏంటంటే మీరు శ్వాస అని పట్టుకుంటాను. శ్వాస ఎంత దూరం వెళ్తుంది అంత దూరం వెళ్తుంది. మీకు 7 చక్రాలు, 7 కొండలు వెంకటరమూర్తి కోయిల, 7 కొండలు దాటాం, 7 చక్రాలు అవి వేరు కాదు. అవి 7 కొండలు అంటే 7 చక్రాలు. 7 చక్రాలు దాటాక ఎవరు ఉంటారు, సహస్రం అంటారు. అక్కడ విష్ణుమూర్తి ఉంటున్నారు, నారాయణ ఉంటున్నారు. నారాయణ ఎక్కడ ఉంటుంది, నారాయణ దగ్గర మళ్ళీ ఇటు ఉంటుంది, ఆ శివుడు ఇచ్చిన శంకు చక్రాలే ఉంటున్నాయి కదా. కాబట్టి ఇక్కడ మనం ఏంటి, రామలోకానికి వెళ్ళి శివరామలోకానికి వెళ్తున్నాం. శివరామలోకం అంటే శివుడు, విష్ణువు అని అర్థం. అక్కడ ఇంకా పైకి వెళ్తే ఏమో అక్కడ అమ్మవారు కూడా ఉంటుంది. ఇక్కడ ఈ తురి బ్రహ్మలోకంలో ఒక బాలుని పట్టుకొని ఓ తురి బ్రహ్మలోకంలో ఆ అమ్మవారు ఉంటారన్నమాట. నా ఉద్దేశం ఏంటంటే ఎవరికైతే
సంతానం కానీ కలగకపోతే ఈ విధంగా ధ్యానం చేస్తే వాళ్ళకి అలా జరుగుతుందేమో అని నాదొక రీసెర్చ్. అది ప్రయోజనకరంగా ఉంటుందని నా ఉద్దేశం. ఆ విధంగా చేస్తే కూడా బాగుంటుందని నా ఉద్దేశం. అందుకని ఒక దారి అది. ఇలాంటివి చాలా దారులు ఉన్నాయి. ఇప్పుడు ఇది ఒక లోకం అయింది, మనం ఇదొక లోకం చెప్తున్నాం. ఆ తర్వాత ఇంతకు ముందే మీకు చెప్పాను ఏంటంటే షిరిడి బాబా అన్నతను ఉన్నారు. అతను కూడా బ్రహ్మతుల్యనిసి, ప్రఫుల్లితుల్యనిసి, లక్ష్మీ సరస్వతిలో ఉండే ప్రఫుల్లితులని, ఆ తర్వాత బ్రహ్మతుల్యని, ఇలాగే మనసులో అనుకోవటమే, ఇంకేం కాదు, మనసులోనే ఇది బ్రహ్మతుల్లు. ఇప్పుడు ఇక్కడ వరకు ఇలాగ వెళ్ళాను, తుర్యం అయిపోయింది, ఇంకెంతలో నేను వెళ్ళను, ఇంకా వెళ్తాను, ఇంకా చూస్తాను అనుకుంటే అప్పుడు మళ్ళా ప్రఫుల్లితులు అనుకొని లక్ష్మీ సరస్వతులు ఉన్నారని, బ్రహ్మతుల్లని షిరిడి బాబా అని, బ్రహ్మదేవుడు సరస్వతి ఉండే ఆ ఊరు మహారాష్ట్ర అంటాం కదా, ఆ లొకేషన్ మనం చింతన చేసుకుంటూ ఆ షిరిడి బాబాని చూసినట్టు చింతన చేసుకుంటూ అక్కడి నుంచి మీరు కాళీ కంకాళీ కూడా మీకు వాళ్ళ స్త్రీలుగా ఉండి మీకు దర్శనం ఇస్తారు. ఇంకా అది కూడా మీరు దాటుకొని వెళ్ళిపోతే అప్పుడు ఈ పూణే బాబాలు చూసిన కృష్ణలోకం మీరు దర్శనం అవుతుంది. ఇదేంటండి ఇక్కడి నుంచి ఇలాగెళ్ళి అలాగెళ్ళారు ఏంటండి అంటే అక్కడ ఏంటంటే పూణే బాబాలు అక్కడ ఆ విధంగా నాకు దర్శనం ఇచ్చి వాళ్ళ రథం దర్శనం ఇచ్చారు కాబట్టి, అంటే కృష్ణ భగవానుడు ఈ లోకం నుంచి ఇలాగ వెళ్తే అక్కడ కృష్ణ భగవానుడు ఉంటాడు అనే ఉద్దేశంతో మీకు చెప్తున్నాను. అది రెండో లోకం. ఇది లోకం. ఈ విధంగా మనం అక్షరాల ద్వారా దీని ద్వారా వెళ్ళాం. ఇప్పుడు మళ్ళీ అదే విషయాన్ని మళ్ళీ మూడో లోకానికి వెళ్తే అక్కడ ఏం చేస్తుందంటే, ఎలాగైతేనే కైలాసానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం చెప్పారంటే, అక్కడ నాయన నా దగ్గర డైరెక్ట్గా నువ్వు వచ్చి కొడుతూ ఎవరింటికైనా వెళ్ళినప్పుడు నువ్వు తలుపు ఎలాగైతే కొట్టేసి లోపలికి వెళ్ళాలో అదేవిధంగా ఇక్కడ పంచభూతాలు లాంటి 5 కొండలు ఉంటాయి. 5 కొండలు 5 రంగుల్లో ఉంటాయి. ఆ 5 రంగులకి నమస్కారం పెట్టాలి ముందు. వాళ్ళకి నమస్కారం పెట్టకుండా నువ్వు తలుపు తోసుకొని వచ్చేస్తాను లేదా నేను చూసేస్తాను అనేసి వెళ్ళడానికి లేదు. నీకు అసలు ముందు దర్శనం అవ్వడానికి కారణం అదేను. అందుకని ఆ పంచభూతాలు, నీ శరీరంలో ఉన్న 5 రంగులు, ఈ ప్రపంచంలో ఉన్న పంచభూతాలు, ఇంకా పై లోకాల్లో ఉన్న పంచభూతాలు, ఈ కైలాసం అనే ఉండే పంచభూతాలు, ముందు వాటికి నమస్కారం పెట్టి అప్పుడు నా దగ్గర రావాలని చెప్పారు. అందుకని అప్పుడు నాకేం తెలిసింది, ఓహో పంచభూతాలు అన్నది నిజము. ఆ 5 రంగుల్లో ఉండే కొండలు, మేరు పర్వతం కూడా అక్కడే ఉంటుంది, కరింజినీదేవి అనేసి కూడా ఆ పర్వతం కూడా అక్కడే ఉంటుంది. అంతేకాకుండా అన్ని రకాల 7 రకాల పర్వతాలు కూడా అక్కడ ఆ చుట్టుపక్కల ఉన్నాయి. మీరు నెట్లో కొట్టినా మీకు ఆ చుట్టుపక్కల ఏటేటి పర్వతాలు ఉన్నాయి కూడా మీకు తెలుస్తుంది. కానీ నాకు తెలిసింది ఆ పర్వతాలన్నిటి గురించి చెప్పకుండా అతను ఈ భూతాలని 5 రంగుల్లో ఉండే పర్వతాలు చూడనని నాకు 5 రంగుల్లో చూపెట్టారు. ఒక కొండ 2 కొండలు రాసి దానికి 5 రంగుల్లో చూపెట్టారు. చూపెడితే ఈ పంచభూతాలు అనేది 5 కొండలు 5 రంగుల్లో ఉంటాయి అని నేను తెలుసుకుంటాను. దానికి మనం సైంటిఫిక్ ఉదాహరణ ఏంటంటే హిమాలయ ఈశ్వరుడు కొండ అని అంటాం కైలాసం దగ్గర. అక్కడ మీరు చూడండి గోల్డ్ కలర్లో ఒకసారి, నీలం రంగు ఒకసారి, వైట్ రంగులో ఒకసారి మీకు కనబడుతుంటుంది. ఆ కొండ తాలూకా కాంతి అక్కడ. అంతేగాని సూర్యుడు మారుతుంటే అక్కడ వచ్చే కాంతి కాదని. ఆ కొండల తాలూకా సూర్యుడు ఇలా తిరుగుతున్న కొద్ది వాళ్ళ తాలూకా రంగు ఇతని మీద పడి ఆ విధంగా అవుతుందని నా ఉద్దేశం. అందుకని ఇంకేం కాదు. ఆ విధంగా కూడా ఆ విధంగా మనం చూసినా అది పంచభూతాల కింద లెక్క వస్తుంది. కాబట్టి అప్పుడు నేను ఏం తెలుసుకున్నా అంటే ఇప్పటి వరకు 2 లోకాలకు ఎలాగెళ్ళాలో తెలిసింది, 3వ లోకానికి కూడా ఇలా వెళ్ళొచ్చు కావాలి అనుకున్నప్పుడు ఏం చేశాను, భూదేవికి దండం పెట్టి, భూదేవి తర్వాత వెంటనే మనకి జలదేవత వస్తుంది. భూమి కిందన వస్తుంది, బయట కూడా మీద కూడా మనకి జలం కనబడుతుంది. సో జలం అంటే 2వ దేవత. మళ్ళీ 3వ దేవతగా వెళ్ళేసరికల్లా అగ్ని మనకి కంపల్సరీ కావాలి. సో అగ్ని 3వ దేవత. 4వ దేవత అంటే వాయువు. ఈ శ్వాస నిశ్వాసాల దగ్గర నుంచి, చెట్లు పుట్టల దగ్గర నుంచి అన్నిటికీ శ్వాస నిశ్వాసాలు అవసరం. ఇది 4వ దేవత. సో ఈ 4 దేవతలను దండం పెట్టుకొని ఇంకా మీదకి వెళ్తే నాకు ఆకాశ దేవత అయింది. ఈ ఆకాశ దేవత ఏంటి సంగతి అని అనుకుంటే, ఆకాశ దేవతను దాటుకొని వెళ్ళిన తర్వాత అక్కడ ఏంటంటే ఈ నక్షత్రాలు కూటమి, ఈ నక్షత్రాల కూటమి మనకు కనబడుతున్న నక్షత్రాల కూటమో సప్త ఋషులో కాకుండా ఒక మనిషి రూపంలో ఉండి, మనిషి చుట్టూ కూడా ఆ 39 లేదా 12 లేదా 27 రాసులు కలిసి అవన్నీ కూడా ఆ ఈశ్వరుడికి చుట్టూ అతను మనిషిలాగా ఉండి అతని చుట్టూ ఈ నక్షత్రాలు కూటమి ఉంటుంది అనమాట. అంటే ఏంటి సంగతి ఏంటి అంటే, ఆ నక్షత్రాల కిందకి జారిపడిపోకుండా, ఈ నక్షత్రాలు మనం అంటాం పూర్వకాలం నుంచి ఒక అలవాటు ఉంది ఏంటి, నక్షత్రాలు ఎవరో పడింది, ఎవరో పెద్దతను ఎవరో అయింది, ఏదైతే అయింది అని అంటారు. అంటే అటువంటి నక్షత్రాలని అతను కాపలా కాస్తూ అవి పడిపోకుండా అతను కాస్తున్నారని అర్థం అనమాట. అందుకని ఆ నక్షత్రాలకు మధ్యన నేను ఆ స్వామిని, నా పరమేశ్వరుని దర్శనం చేసుకున్నాను. ఆ లోకానికి కూడా ఇంకా
దాటుకొని వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మళ్ళీ గ్రహలోకం ఉంటారు. గ్రహాలు మనకి ఇవి 9 అంటారు, కొందరు 10 అంటారు, కొంతమంది 11 అంటారు. ఏమండి ఎన్ని అన్నా సరే అక్కడ కూడా ఈశ్వరుడు ఉండి ఈశ్వరుడు చుట్టూ కూడా ఆ గ్రహాలు ఇలా బల్బుల్లాగా తిరుగుతుంటాయి అన్నమాట, బెలూన్స్ లాగా రౌండ్గా తిరుగుతుంటాయి. అతను అంటుకోలేవు, అతను వదిలేసి వెళ్ళవు. ఎందుకంటే అవి ఒక్క గ్రహం పడినా మనం ఎందుకు పనికిరాం. భూమి మీద మనం భూమి ఉండేది ఒక గ్రహం అంటారు, ఆ గ్రహం మీద ఇంకో గ్రహం పడిందంటే మనం ఎక్కడ తట్టుకోలేం కదా. అంటే అటువంటి గ్రహాలను కూడా రక్షించగల శక్తి సామర్థ్యాలు ఆ వ్యక్తికి, ఆ ఈశ్వరుడికి ఉన్నాయి. కాబట్టి ఆ గ్రహాలు కూడా ఆ వ్యక్తి చుట్టూను తిరుగుతూ ఉంటాయి, ఎల్లప్పుడూ తిరుగుతుంటాయి. ఆ లోకానికి కూడా దాటుకొని వెళ్ళిపోవాలి. ఆ లోకానికి కూడా దాటుకొని వెళ్ళిపోతే అప్పుడు మీకు కనబడతాయి 4 గుర్రాలు నలుపుగాను, 4 గుర్రాలు తెలుపుగాను. మధ్యన సూర్యుడు ఇలా మీసాలతో ఉండి, మీరు ఎప్పుడెప్పుడైనా సూర్యుడు బొమ్మ విగ్రహం చూశారంటే మీసాలతో ఉండి ఒక బొమ్మను చూపెడుతుంటారు, సూర్యుడు కాకుండా. అటువంటి మీసాలను కాకుండా ఒక కాంతిగా, అక్కడ మీసాలు గీసాలు ఏం కనబడవు, ఒక కాంతి కనబడుతుంది. అదే నారాయణుడు అని నేను అనుకుంటున్నా. అలా కాకుండా ఆ రథం మీద స్త్రీ పురుషులు, పార్వతీ పరమేశ్వరులే స్త్రీ పురుషులు గాను. ఎన్నో ఈవేళ క్రితం నేను చెప్తున్నాను, ఇవాళ నేను చెప్పలేదు, నేను చూసింది ఏదో పుస్తకంలో రాసిందో ఏ గ్రంథంలో రాసిందో నేను చెప్పటం లేదు. నేను చెప్పొచ్చేదల్లా పురాతన కాలం నుంచి ఇవన్నీ ఉన్నాయి, అవి ఎవరికి మనకు వద్దు. అంటే నేను ఇక్కడ మీకు విడమర్చేది ఏంటి అంటే, ఇదిగో ఈ గ్రహాలు, ఈ నక్షత్రాల తర్వాత గ్రహాలు, ఈ గ్రహాల ద్వారానే మనం ఆస్ట్రాలజీ పేరుతో చెప్తాం. ఈ సంఖ్యాశాస్త్రం ఇది, ఈ ఆస్ట్రాలజీ ఇది, నక్షత్ర శాస్త్రం ఇది, గ్రహశాస్త్రం ఇది, దీని ప్రకారం మన జీవితం ఎలా నడుస్తుందని చెప్తాం. కానీ నేను అనేది ఏంటంటే అవి కూడా కావు. ఇంకా మీదకి వెళ్తే అక్కడ పార్వతీ పరమేశ్వరులు ఈ యొక్క రథం మీద కూర్చొని ఉంటారు, అందులో నిల్చొని ఉంటారు. కూర్చొని కాదు, ఎప్పుడు నిల్చొని 24 గంటలు 24 hours to 24 hours వాళ్ళు నిల్చొనే ఉంటారు. ఈ మధ్యన ఆ నారాయణుడు కాంతి రూపంలో, అందుకే సూర్య భగవానుడికి నారాయణుడు అని పిలుస్తారు. అసలు నారాయణుడు అని పిలవడానికి కారణం ఏంటి, ఈ సూర్యుడికి నారాయణకి తేడా ఏంటంటే అప్పుడు నేను అర్థం చేసుకున్నాను. అక్కడ శివరాముడి పేరుతో ఇద్దరు ఉన్నారు ఎలాగో, ఇక్కడేమొచ్చి ఈ కాంతి రూపంలో ఈ నారాయణుడు ఉంటారు. పార్వతీ పరమేశ్వరులు స్త్రీ పురుష రూపంతో ఆ రథం మీద ఉంటారు. ఆ రథం మీద ఉండి ఈ మనకు కనబడుతున్న రాత్రింబవళ్ళు అని కనబడుతుంది కదా, ఈ రాత్రింబవళ్ళ కారణం అదేనమాట. ఆ నలుపు తెలుపు ఈ రథం ఆ కొస నుంచి ఈ కొసకి, ఈ కొస నుంచి ఆ కొసకి వెళ్ళినప్పుడు పైనుండి ఆ సూర్య భగవానుడు తలక కాంతి మనకి బల్బుకి, వైట్ బల్బుకి ఈ యొక్క నలుపు తెలుపు కాంతి కనబడే, అదే మనకి రాత్రి పగలు కనబడుతుంది. మీరు కొన్ని దేశాల్లో వెళ్ళి చూస్తే అక్కడ ఎప్పుడు కూడా చీకటే ఉంటుంది, ఒకప్పుడు ఎక్కడ కూడా వెలుతురే ఉంటారు. ఇది దానికి కారణం ఏంటంటే ఈ యొక్క పార్వతీ పరమేశ్వర నడక, దాన్నే సూపర్ సోనిక్ హార్స్ అంటారు. అట్లనే 8 హార్స్ అంటే 8 సూపర్ సోనిక్ హార్స్ మీరు ఇంటూ మ్యాథ్స్గా చూసుకున్నా లేదా ఫిజిక్స్ చూసుకున్నా మీకు అది సరిపోతుంది క్యాలిక్యులేటెడ్గా. ఏమండి ఇప్పుడు ఈ గుర్రాల తాలూకా 8 గుర్రాలు, 4 గుర్రాలు నలుపు, 4 గుర్రాలు తెలుపు ఉండి పార్వతీ పరమేశ్వరులు ఉండే లోకం, ఆ లోకానికి కూడా దాటుకొని వెళ్ళిపోవాలి. ఇంకా ఆ లోకానికి కూడా దాటుకొని వెళ్ళిపోతే మీకు అప్పుడు వెంటనే మీకు సదాశివుడు అని కనబడతారు. అక్కడ ఏమిటి శివరాముడు అని కనబడ్డారు ఆ లోకంలో. ఈ లోకంలో మీకు కనబడేది సదాశివుడు అని కనబడుతుంది. ఇదేంటంటే సదాశివుడు ఏంటంటే 5 రంగులు. ఇప్పుడు మనలో ఉండే ఈ పంచభూతాలు అన్నా కదా, ఈ ప్రతి శరీరంలో అది ఏ శరీరం అయినా, చెట్టు అయినా, పుట్ట అయినా, మనిషి అయినా, మానైనా, ఏదైనా సరే పంచభూతాలు అనేది కంపల్సరీ. ఒక దేశంలో కానీ, ఒక దీంట్లో కానీ, ప్రపంచంలో ఎక్కడైనా సరే పంచభూతాలు కంపల్సరీ. ఈ సదాశివుడు అనే అతను ఈ 5 రంగుల్లో ఉంటారన్నమాట. ఇతన్ని కూడా దాటుకొని వెళ్తే వెళ్ళగలిగితే మీరు స్వప్నం ధరాలంటే లేక వెళ్ళగండి, ఆలోచించాలండి. కావలిస్తే మీరు బొమ్మలాగా గీసుకొని ఇంకా పై లోకాలకు వెళ్ళండి. వెళ్ళినప్పుడు అక్కడ కూడా మీకు 108 గుర్రాలు, అంటే 108 గుర్రాల పైన భీముడు అనే వ్యక్తి మీకు దర్శనమిస్తారు. భీముడు అనే వ్యక్తి అంటే అప్పుడు పూర్వకాలం భీముడు అని ఎక్కడి నుంచి, ఈ పేరు ఎక్కడి నుంచి వచ్చిందా అని నేను ఆలోచిస్తే అప్పుడు తెలిసిందంటే, అంటే 108 గుర్రాలను అధిరోహించగల శక్తి సామర్థ్యాలున్న వ్యక్తి, అటువంటి వ్యక్తి భీముడు అయి ఉంటాడని నేను పెట్టుకున్నాను అలాగే భీముడు అనేసి. అందుకే ఎందుకంటే 108 అంటే ఎటువంటి, మనం ఇప్పుడు అంబులెన్స్ కాల్ నెంబర్ పెట్టుకున్నాం అంటే ఏంటి, రక్షించబడతాడు ఆ వ్యక్తి, సూక్ష్మంగా రక్షించబడతాడు అని అర్థం. అంబులెన్స్ వచ్చిందంటే రక్షించబడతాడు అని అర్థం. అలాగే ఆ 108 ఆ గుర్రాలపై, అశ్వాలపై ఉన్న ఆ పరమేశ్వరుడు భీముడు అనే పేరుతో ఉన్నారు కాబట్టి అతను కూడా రక్షించబడతారని ఉద్దేశం. 108 గుర్రాలు భీముడు అతను కూడా దాటుకొని వెళ్ళిపోయినప్పుడు అదే మనకి హిరణ్యగర్భ బ్రహ్మేశ్వరి అనేసి బంగారం రూపంతో ఉన్న ఒక లోకం అది. అదే మనం
ఒకనొక దేశంలోని ఇప్పుడే ఆ హిరణ్య బ్రహ్మ అనే బంగారు లోకం అది. అదే నా ఉద్దేశంలో సైంటిఫిక్ నేను అనుకుంటుంది అది. అదే మొన్న అక్కడ నుంచి ఆ యొక్క లక్ష్మి ఆ బంగారు రూపంలో సగం వెళ్ళిపోయింది అనేసి అనుకున్నాను. అదే ఇది అనేసి నేను అనుకుంటున్నా. అక్కడతోటి ఆ హిరణ్య బ్రహ్మేశ్వరి లోకం అనేసి అక్కడతో అది ఆ లోకం అక్కడ ఆగింది. మళ్ళా అక్కడ నుంచి మళ్ళా 1, 2, 3 లోకాలు అయ్యాయి. 4వ లోకానికి వచ్చేసరికల్లా మళ్ళా నేను భూమి, నీరు, నిప్పు, ఆకాశం ఇవన్నీ 5 పంచభూతాలు చెప్పి మనం 5 పంచభూతాలు మళ్ళా చెప్పి మళ్ళా వెళ్తే మనకి ఆకాశం పైన మనకు పడుతునే వర్షం ఎక్కడి నుంచి వస్తుంది అంటే అక్కడ నుంచి జలలోకం అనేసి ఒకటి ఉంటుంది పైన. ఇప్పుడు మన కింద ఎలాగైతే ఉంటుందో పైన కూడా ఒక జలలోకం అనేసి ఉంటుంది. ఆ జలానికి అధిపతి ఈశ్వరుడు, జలేశ్వరుడు అంటారు. అందుకే ఇక్కడ మన భూమి మీద కూడా జలేశ్వరుడు అంటుంటారు. జలేశ్వరుడు అంటే అర్థం ఏంటంటే అక్కడ జల రూపంలో అక్కడ ఈశ్వరుడు ప్రతిష్ఠితై ఉంటారు అని జల రూపంలో ఉంటారు. మనకి అంతగా మనకి దర్శనం ఇవ్వరు. జలం అంటే జలలోకం, అది ఒక జలలోకం. ఆ జలలోకాన్ని కూడా మనం దాటుకొని వెళ్తే మళ్ళీ అగ్నిలోకం వస్తుంది. ఏమండి మరి ఇక్కడ భూలోకం చెప్పారు కదా, అక్కడేమిటి జలలోకం అంటే అక్కడ తిరగబడి ఉంటాయి, ఇక్కడ తిరగబడకుండా ఉంటాయి, అంత తేడా. ఇక్కడ జలలోకం తర్వాత మనకి అగ్నిలోకం ఉంటారు. అగ్నిలోకం దాటుకొని కానీ వెళ్తే మీరు ఈ అగ్నిలోకం దగ్గరలోనే మనకి గాయత్రీ దేవి అనేసి లేకపోతే ఇంకొక అమ్మవారు అని కానీ లేకపోతే ఎవరైనా ఉంటారు. అక్కడ కూడా దాటుకొని వెళ్ళిపోతే అప్పుడు మీకు పృథ్వీలోకం వస్తుంది. ఆ పృథ్వీలోకంలోనే శివ చైవ అనేసి, అలాగే మనకి సునకం అని అంటాం. సునకం కాదు, ఇది భైరవుడు అనడం మర్యాద అనమాట. అంటే నేను ఇదే విషయం మీద భైరవుడు అన్న దాని మీద కూడా నేను కాశీ శాస్త్రం వెళ్ళి స్వామి మిమ్మల్ని అక్కడ భైరవుడు అంటున్నారు కదా, భైరవుడు అంటే సునకమా అని అడిగాను. కాదు నాయన, నేను సునకం కాదు, అక్కడ మనిషి రూపమే. అయితే భైరవుడు అంటే ఒక భయంకరమైన మనకి ఏమైనా ఆపదలు వచ్చినప్పుడు దాన్ని రక్షించగలవాడు అని అర్థం తప్ప, అంతేగాని అక్కడ భైరవుడు అంటే కుక్క అనేసి సునకం అనే కాదు. కాబట్టి నా పేరు అక్కడ భైరవుడు అని పేరు అనేసి అన్నారు. అప్పుడు నేను ఇక్కడ అనుకున్నాను అనమాట, ఓహో భైరవుడు అంటే ఇక్కడ ఈ రూపంలో ఉన్నప్పటికీ ఇతను కూడా ఇక్కడ భైరవుడే. అందుకని ఆ లోకాన్ని నేను శివ చైవ మనసు భైరవుడు అనేసి తలంచాను అనమాట. ఇప్పుడు ఎప్పుడైతే మన జలలోకం, అగ్నిలోకం, భూలోకం కూడా దాటుకొని వెళ్ళిపోతే మళ్ళీ అక్కడ మనకి వాయులోకం రావాలి. వాయులోకం వస్తుంది ముందే మనకి భూలోకం వస్తుంది. ఈ భూలోకంలోనే మనకి దుర్గాదేవి, ఇంత ముందు కూడా చెప్పాను, 2 సింహాల పైన దుర్గాదేవి ఉంటా సుమాని, ఆవిడకి కూడా దాటుకొని వెళ్ళిపోతే మళ్ళా అక్కడికి దాటుకొని వెళ్ళిపోతే మీకు వాయులోకం వస్తుంది. వాయులోకంలో సహస్ర అశ్వాలని చెప్పాను. అక్కడ కూడా విభూతీశ్వరుడు అనేసి, అందుకే ఇప్పటికి కూడా మన భూమి మీద ఆ విభూతిని పోసి, ఒక లింగం మీద విభూతిని పోసి అతన్ని భైరవుడి కింద మనకి పూజ చేస్తూ ఉంటారు కొన్ని ఊర్లలో, మధ్యప్రదేశ్ ప్రదేశాల్లో. ఎందుకు అంటే ఆ మహా భైరవుడు, ఆ యొక్క విభూతీశ్వరుడు తాలూకా నామాన్ని ఇక్కడ వీళ్ళు పూజించి మనం ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నాం. అందుకంటే ఆ యొక్క విభూతీశ్వరుడు, అలాగే మనం కృష్ణుని కూడా నీలమేఘశ్యాముడు అంటాం. నీలమేఘశ్యాముడు, మేఘానికి నీలానికి సంబంధం ఏముంది, కృష్ణుడికి అతనికి సంబంధం ఏమంటే దాని అర్థం అనుకున్నాను ఏంటంటే, ఓహో ఇక్కడున్న ఈ నీలమేఘశ్యాముడు, ఇక్కడున్న ఈ విభూతీశ్వరుడు, వీళ్ళనే మనం ఈ విధంగా మనం పలకరించుకుంటున్నాం కావాలి అనేసి నేను అనుకున్న వాళ్ళ దర్శనం అవడం వల్ల. ఇంకా ఆ లోకానికి కూడా దాటుకొని వెళ్ళిపోతే సముద్రలోకం వస్తుంది. ఆ సముద్రలోకానికి కూడా దాటుకొని వెళ్ళిపోవాలి. అంటే ఇక్కడతోటి నేను చూసింది ఆ సముద్రలోకం వరకే. సముద్రలోక సహస్ర అశ్వాలు ఉన్నాయి కదా, సహస్ర అశ్వాలకు దాటిపోయి సముద్రలోకానికి కూడా దాటుకొని వెళ్ళిపోవాలి. ఇంకా వెళ్ళిపోతే అప్పుడు మళ్ళా మీకు పార్వతీ పరమేశ్వరులే హస్తి అంటే ఏనుగు మీద కూర్చున్న పార్వతీ పరమేశ్వర దర్శనం అవుతాయి. ఇప్పుడు ఈ సముద్రలోకానికి, వాయులోకానికి, ఈ శ్వేత సహస్ర లోకానికి కూడా దాటుకొని వెళ్ళిపోతే అక్కడ మళ్ళా మీకు ఏనుగుపై కూర్చున్న పార్వతీ పరమేశ్వరులు దర్శనం వస్తారు. అంటే మనకి ఇక్కడికి ఎంతమంది దర్శనం అయ్యారు? ఇక్కడ కైలాసంలో నంది మీద దర్శనం అయ్యారు, ఇక్కడ అశ్వాల మీద రథం మీద ఉండే 2 దర్శనం అయ్యారు, మళ్ళా అక్కడ దుర్గాదేవి అయిన దర్శనం అయ్యారు. అలాగే మనకి అక్కడ హస్తి ఏనుగు మీద కూర్చున్న పార్వతీ పరమేశ్వరులు కూడా దర్శనం అవుతారు. అంటే మన ఇన్ని కూడా మనసులో మనం అనుకోవడమే, అది నా దేవుడా మీ దేవుడా అన్నది కాదు. ఒక లోకాలు ఇవన్నీ ఒక తీర్థస్థలాలు, ఎలాగైతే అనేక లోకాలు మనం తీర్థస్థలాలుగా మనం ప్రస్ఫుటించుకుంటున్నాము, అలాగే ఈ యొక్క లోకాలు మనం తలంచుకుంటూ వెళ్తే అవన్నీ దర్శనం అవుతాయి.
ఎవరికైనా దర్శనం అవుతుంది. అది నీకు నాకే అవ్వాలి, లాల్ చేసిన వాళ్ళకి అవుతుంది, లీల్ చేసిన వాళ్ళకి అవుతుంది. ఇంతకుముందు మీకు ఉపోద్ఘాతం చేశాను, ఇంట్రడక్షన్ చేశాను, ఈ విధంగా చేయండి, ఈ విధంగా. ఆ విధంగా చేసుకుంటూ, ఆ విధంగా ధ్యానం చేసుకుంటూ, ఆ విధంగా మళ్ళీ స్వప్నాన్ని కనెక్ట్ చేసుకుంటూ మీరు చక్కగా చూసేటట్టయితే ఇవన్నీ కూడా దర్శనం అవుతాయి. ఆ దర్శనం అయిపోవడం వల్ల మీరేదో కోటీశ్వరులు అయిపోయారని సో, లేదా మీకు ఏదో అదేదో అయిపోయిందని సో, ఇదిగో వాళ్ళదేదో బంగారం వచ్చేసిందని సో, భాగ్యం అయిపోవడం అది కాదు. ఇది ఓన్లీ ఆస్ట్రో ట్రావెలర్. ఓన్లీ మీరు ఇవన్నీ చూడగలుగుతారు. ఆ తర్వాత వాళ్ళు ఇస్తారు ఇవ్వరు అది నాకు సంబంధం లేదు. నేను చెప్పడం ఏంటంటే నేను ఒక ఆస్ట్రో ట్రావెలర్గా, అంటే అది మీరు పెట్టిన పేరే, నాకు కూడా తెలియదు. ఆస్ట్రో ట్రావెలర్ పేరు కూడా తెలియదు, ఎవరో కథలు చెప్పారట. మీరు చెప్తున్నావంటే నువ్వు ఒక ఆస్ట్రో ట్రావెలర్ తప్ప అంతకన్నా ఇంకేం కాదు. చాలా సంతోషం స్వామి, మీరు నాకు రూపాయి ఇవ్వద్దు, తెలుసుకోండి చాలు అని. అదొక లోకం. ఆ లోకానికి కూడా కాకుండా ఇంకా ఇంకా అనేకమైన లోకాలు ఉన్నాయి. మనం వెళ్తున్న కొలది, చెప్తున్న కొలది అనేక లోకాలు ఉంటాయి. ఇంకా మహావిష్ణువుకే చూసుకోండి. మహావిష్ణువుకి 7 తలుపులు ఉంటాయి అంటారు. ఈ తలుపుల దగ్గరికి మీరు వెళ్ళేసరికల్లా మనకి ఆ జై విజయులు అని వాళ్ళు ఉంటారు. అప్పుడు మన ఎవరది సనాతనుడు, సనుడు, సనత్ కుమారులు, సనందుడు, ఈ 4 ఋషులు వెళ్ళిన తర్వాత జై విజయులు వచ్చి వాళ్ళకి కాపర్ చేయలేదు. అందుకని మనం కూడా ఆ 4 దండం పెట్టుకొని, ఆ జయ విజయులు కూడా దండం పెట్టుకొని, ఆ విష్ణుమూర్తిని కూడా దండం పెట్టుకొని మనం ఆ తలుపుల దగ్గరికి వెళ్ళి మనం అలా దర్శనం చేసుకుని వెళ్తే ఆ మహావిష్ణువు దర్శనం అవుతుంది. అయితే నేనే ఇవన్నీ నాకు తెలియక ఏం చేశాను, డైరెక్ట్గా విష్ణు దగ్గరికి వెళ్ళిపోదామని వెళ్ళేసరికల్లా ఒక పెద్ద చక్రం ఇలాగుండే ఒక 10 దీంట్లో ఉండే ఒక పెద్ద చక్రం అడ్డుగా వచ్చింది అనమాట. ఇలాగ అడ్డుగా వచ్చింది. ఏంటి ఈ చక్రం అడ్డుగా వచ్చింది అనిపిస్తుంది. దాని వెనకాతలే శంకు వెనకాతలు వచ్చేసి నీకు వెళ్ళడానికి తోవలేసుమా అంటారు. అప్పుడు అనుకున్నా, ఓహో నాకు ఆ నారాయణ తాలూకా కరుణ ఇంకా చాలలేదు, దీనికి ఏదో మళ్ళీ చెయ్యాలి అనుకొని అప్పటి నుంచి ఏం చేస్తానంటే ఈ ఎక్కడ రాముడు శివరాముడు కనబడ్డారు, మనకి వీళ్ళందరూ కనబడ్డారు కాబట్టి, విభూతీశ్వరుడు, నీలమేఘస్వాముడు వీళ్ళందరూ కనబడ్డారు కాబట్టి వీళ్ళిద్దరూ ఒక్కటే అన్న ఆలోచనతోటి వాళ్ళిద్దరిని ఒక్కటగానే ఆలోచించి, అదే ఎడంకల్లో విష్ణువు లక్ష్మిని, కుడికల్లో ఈశ్వరుని పెట్టుకుంటూ వీళ్ళని దర్శనం చేసుకుంటూ అప్పుడు ఆ లోకంలో ఒక లోకానికి వెళ్ళేసరికి ఆ తలుపు కొద్దిగా విప్పారేసరికి అక్కడ నీరే ఉంది, నీటి లోకం. అందుకేంటంటే ఋషులు యోగులు ఏం చేస్తారంటే ఈ నీటికి, దీనికి, అగ్నికి, వాయువుకి, ఏటికి కూడా జడకుండా వాళ్ళు అలా వెళ్ళిపోతుంటారు. అదొక జలలోకం. అక్కడ వరకు అది చూశాను కాబట్టి ఆ మహావిష్ణువు నమస్కారం పెట్టుకొని అది నిల్చొని, అతను మహాసర్పం ఉంటుంది, ఆ సర్పం దగ్గర నిల్చొని అతను ఉంటారు. అది దర్శనం చేసుకొని మళ్ళా వచ్చేసాను. ఎందుకంటే మీకు ఇంకా అక్కడికి వెళ్ళాలంటే 7 తలుపులు తీసుకుని వెళ్ళాలంటే అది చాలా కష్టమైన పని అనేసి అక్కడి నుంచి దిగిపోయిన తర్వాత ఇంకా ఇలా కాదనేసి ఇది శరీరంతో వెళ్ళే కావు, ఇంకా ఆత్మతోటి వెళ్ళాలని నెక్స్ట్ ఆత్మతోటి వెళ్ళడం మొదలుపెట్టాను. ఈ ఆత్మతోటి వెళ్ళడానికి ఒక్కొక్కటి చూస్తున్నాను. ఆత్మలోకం అసలు శరీరం కూడా ఉండదు, ఇంకెక్కడ ఓన్లీ ఆత్మ ఉంటుంది అనమాట. ఆత్మలోకానికి వెళ్తే ఇక్కడ మనం ఎలాగైతే ఈ నక్షత్రాలని మనం నలుపు రంగులో కనబడతాయి మనకి, రాత్రి చీకటి అయితే ఏదో మిలికి మెరిసినా, అలా కాకుండా ఓన్లీ ఆత్మ, ఇంక శరీరం సంబంధం లేదు, నాకు ఆత్మతోటే సంబంధం అని ఆత్మలోకానికి కానీ వెళ్తే అక్కడ మనకేంటి అనేక రంగుల్లో, కోట్ల రంగుల్లో, మనకి 7 రంగులో, 3 రంగులు, 9 రంగులు కాదు, కోట్ల రంగుల్లో మనకి ఆ యొక్క ఆకాశం మనకి దర్శనం ఇస్తారు. ఆ లోకానికి ఈ ఆత్మరూపంలో వెళ్ళిపోతే మనం దాటుకొని కూడా వెళ్ళిపోగలిగితే అక్కడ మీకు ఇప్పుడు మన పజిల్స్ ఉంటాయి, పజిల్స్ ఇలా గీతలుగా అడ్డుగా ఉండి అటువంటి పజిల్స్ లోకం ఒకటి మనకి దర్శనం ఇస్తుంది. ఇదేంటి చెప్పమా ఇక్కడ పజిల్స్ లోకం ఇలాగుంది అని అనుకుంటే అక్కడ ఆ పజిల్స్ లోకం ఏంటి, ఇత్తడి బంగారంతో ఎలాగైతే చేయబడుతుందో అలాగే ఒక పజిల్స్ లోకం ఉంది. అప్పుడు అనుకున్నా, ఓహో పజిల్స్ అన్నది కూడా వీళ్ళు అక్కడ నుంచి తెచ్చుకున్నారు అనమాట అని అనుకున్నాను మనసులోనే. ఆ పజిల్స్ లోకం కూడా దాటుకొని ఆ లోపల నుంచి ఇంకా ప్రయాణం చేయాలి. నేను అంతవరకు చేయగలిగాను. ఇంకా ముందుకి వెళ్దామని మీ అందరి యొక్క ఆశీర్వాదాలతో నాకు ఇంకా మీలాంటి యోగులు చాలామంది ఉంటారు మీ ఉద్దేశంతో, మీ అందరి యోగుల్ని నేను దర్శనం చేసుకునే భాగ్యం కలిగి నాకు ఇంకా ముందుకు తీసుకెళ్తారనే ఉద్దేశంతో ఇది చేస్తున్నాను తప్ప అంతకు మించి ఇంకేం కాదని. అందరికీ సర్వే జన సుఖనో భవంతు, అందరూ ఆనందంగా ఉండి అన్ని లోకాలు, అన్ని దేశాలు, ప్రపంచం అంతా కూడా, ప్రపంచ లోకాలన్నీ కూడా ఆనందంగా ఉండి, ఐశ్వర్యప్రదంగా ఉండి, ఆరోగ్యంగా ఉండి, అందరికీ ఏవి కావలిస్తే అవి జరగాలని. అంత బాగా మన ఇంటర్వ్యూ తర్వాత నుంచి అంత బాగుందండి. అంత ఎలా ఉంది మీ సాధన, అంత ఎలా ఉంది?
చాలా రెస్పాండ్ బాగుంది. రెస్పాన్స్ కాదు, మీ సాధనలో ఏమైనా మార్పులు వచ్చినాయా? మార్పులు వస్తున్నాయి కదా, ఆ, వచ్చాయి, చాలా బాగా వచ్చాయి. ఉమ్, నా సాధనలో మార్పులు ఈ గురువులు దర్శనం అవడం, ఉమ్. ఈ ఇప్పుడు ఒక యోగి ఆత్మకథ దర్శనం అవడం. ఒకే ఒక ఆత్మకథ అంటే ఒక యోగి ఆత్మకథ అని ఒక యోగి రాసిన తాలూకా ఆత్మకథ పుస్తకం. పరమహంస యోగానంద పరమహంస యోగానంద గారి, యుక్తేశ్వర యోగానంద గిరి నా అతను, వీళ్ళందరి యొక్క ఆ పుస్తకంలో ఏం రాసిందన్న సంగతి కన్నా మీ ముందు ఎప్పుడు చూడలేదు పుస్తకం? పుస్తకం చూశాను. చూసారు ఏదో ఒక యోగి ఆత్మకథ అని తెలుసు తప్ప దాన్ని చదువుదాలే అని అనుకున్నా. అయితే ఈ ఛానల్ వల్ల వాళ్ళ యొక్క సహకారం వల్ల వాళ్ళు అన్నారు, ఏమంటే మీకు పుస్తకం పంపిస్తానండి అంటే పాపం పుస్తకం వెంటనే పంపించేశారు. అసలు ఏమిటందో చూద్దాం అనుకోబోసి మా స్వామికి అడిగాను, స్వామి ఈ పుస్తకంలో ఏముంది? ఏం లేదు నాయనా, 10 మంది యోగులు ఉంటారు, ఆ యోగులు చూసుకో అంటే ఆ యోగులు వరాసిన రౌండ్ 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 గా ఒక చక్రాల్లాగా కనబడి 10 మంది కనబడ్డారు. ఈ 10 మంది కనబడిన తర్వాత ఏంటి 10 మంది కనబడ్డారంటే, ఇంతకు ముందు కూడా ఒకసారి ఏమైందంటే, ఈ యొక్క బాబాజీ గారు మహాతర బాబా గారు తాలూకా పుస్తకం ఎవరో ఒక అతను రాశారు, చిన్న పుస్తకం, చాలా చిన్న పుస్తకం. ఆ చిన్న పుస్తకంలో ఒక పేజీలో అయితే ఓన్లీ ఒక చిన్న మార్క్ పెట్టారు, బ్లాక్ కలర్ మార్క్ పెట్టి, ఇది ఒక కాంతిలోకం, ఈ కాంతిలోకం ఒకటి ఉంది అని ఒక చిన్న పాయింట్ ఇచ్చారు అంతే. అప్పుడు నాకు తెలిసింది, కాంతిలోకం ఒకటి ఉందా, నిజంగా అటువంటి కాంతిలోకం ఉందా అని మళ్ళీ మా స్వామికి అడిగాను. స్వామి ఇదేంటి పుస్తకంలో ఈ కాంతిలోకం అన్నారు, ఈ బాబాజీ మహారాజ్ గారు చెప్పారు, ఏమిటి ఇది అంటే అప్పుడు అతను దర్శనం ఇచ్చారు. స్వామి అంటే ఎవరు? మీ స్వామి అంటే అండి ఈశ్వరుడు, పార్వతీ పరమేశ్వరుడు, సాక్షాత్ ఈశ్వరుడిని అమ్మవారిని ఇంకా నేను వాళ్ళే మీ గురువులే. ఆ తర్వాత నేను ఆది శంకరాచార్యుల గురించి కొద్దిగా తెలుసుకున్నాను. ఆది శంకరాచార్యుని కూడా నమస్కారం పెడుతుంటాను. అలాగే మనకు పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారికి కూడా ఒకసారి నమస్కారం పెడుతుంటాను. అతను కూడా ఒకసారి ఏదో పుస్తకంలో ఏదో మంత్రం రాశారు, ఓం ఐం హ్రీం శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి నమః, ఓం ఐం హ్రీం శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి నమః, ఓం ఐం హ్రీం శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి నమః అంటే అతను దర్శనం అవుతారు. దర్శనం అవడమే కాకుండా అతను మనకి కొన్ని చెప్తారు. మనిషి రూపంలో మనకు కనపడకపోయినా వాక్ రూపంలో కానీ లేకపోతే ఇంకొక విధంగా కూడా మనకి సహాయ సహకారాలు అందిస్తారనేసి చదివాను. అదే ఇక్కడ మహావతార్ బాబాజీ దగ్గర ఇది అప్పుడు అడిగాను, స్వామి ఈ పుస్తకంలో ఈ విధంగా ఇతను ఎవరు ఏంటి సంగతి నాకు తెలియదు అంటే అప్పుడు అతని దర్శనం అయింది. అప్పటిదాకా అతను ఎవరో కూడా నాకు తెలియదు. ఒక కలవ పువ్వు, పెద్ద కలవ పువ్వు ఉంది, ఆ కలవ పువ్వు మీద అతను నిల్చున్నారు. మరి ఎక్కడ నిల్చున్నారు, ఏ లోకంలో ఉన్నారు, ఎక్కడున్నారు అన్నది నాకు తెలియలేదు. కానీ ఏంటంటే నేటికి కూడా ఆ కలవ పువ్వు మీద అతను నిల్చొని ఉంటారు అనేది నాకు ఒక గ్యారంటీ అయింది. అక్కడి నుంచి కూడా అతనికి నేను కూడా ఒకసారి అతనికి కూడా ఒక నమస్కారం, సరే మీ దర్శనం ఇచ్చారు నాకు, ఆ కలవ పువ్వు మీద నాకు దర్శనం ఇచ్చారు కాబట్టి మీ అంత యోగులను దర్శించే భాగ్యం నాకు కలిగింది అనేసి అతన్ని దండం పెట్టుకుంటాను. దండం పెట్టుకోవడం, ఆ తర్వాత ఈ మధ్యన ఈ పుస్తకం రావడం, ఈ పుస్తకంలో ఇంకా 10 మంది ఉన్నారని అనుకున్నాను. వీళ్ళు కాకుండా ఇక మొన్న 2 రోజుల ముందు ఒక కాషాయ వస్త్రాలతో దృఢంగా ఉన్న వ్యక్తి దర్శనం ఇచ్చారు. నేను అనుకున్నా అతను ఎవరో, మరి అతని పేరు అది నాకు తెలియదు. ఆ దర్శనం ఇచ్చిన తర్వాత అతను కూడా 11వ వారు అయి ఉంటారు అని మనసులో అనుకొని వారికి కూడా నేను నమస్కారం చేస్తూ ఉంటాను. అంటే ఇలాగా మనకి అనేక మంది యోగులు ఈ ధ్యాన క్రియ మనం అతను వాళ్ళ భగవంతుడి చింతన కానీ మనం ఎల్లప్పుడూ మనం చేసుకుంటూ, ఎలాగైతే మనం పూజ చేసుకొని ఈ దీపాలు వెలిగించుకొని ప్రసాదాలు పెట్టుకొని ఇవన్నీ ఎలా చేస్తామో ఇలాగే చక్కగా కూర్చొని ఆ భగవంతుడే కావాలి ఇంకేం వద్దు అనుకుంటే ఇవన్నీ మనకు దర్శనం అయిపోతాయి. అంతేకాదు హిమాలయాల్లోని ఎక్కడెక్కడెక్కడికి ఉన్న యోగులు వాళ్ళందరూ కూడా మీకు దర్శనమిస్తారు. ఇదేంటండి వాళ్ళందరూ దర్శనం ఎలాగివ్వడం అంటే, ఒకసారి నేను ఒక స్వామిని దర్శనం చేసుకున్నాను. ఏంటంటే ఓన్లీ స్కెల్టన్ కూర్చుంది, నిల్చోలేదు, స్కెల్టన్ కూర్చుంది. ఈ సెంటర్లో ఉన్న సుషుమ్న నాడి తాలూకా రాడ్ లాగా ఆ తిన్నగా మేరుపర్వతం అంటారు, దాన్నే మేరుపర్వతం అంటారు. ఆ రాడ్ లాగా ఇలాగ ఉండి ఈ కూర్చొని ఉండిపోయి జుత్తు మాత్రం ఈ స్కెల్ కి ఆ పైన జుత్తు నల్లటి జుత్తుంది, ఆ జుత్తు తెలిపోవలేదు. ఆ స్కల్కి మాత్రం స్కల్లే ఉంది, జుత్తు మాత్రం నల్లగా ఉంది. అమ్మ ఇదే ఎవరు చెప్పమని అనుకున్నా. మరి అతని పేరు ఇదేంటో తెలియదు. ఏంటంటే మీరు ఎక్కువగా మాట్లాడేస్తున్నారని అంటారు. కానీ నాకు దర్శనం అయింది, నేను చెప్తున్నా.
అది మీరు నిజం అనుకోండి అబద్ధం అనుకోండి నాకు అనవసరం. నా అవసరం ఎంతవరకు అంతే అందులో తెలుసుకోండి. యోగులు మనం ఏంటంటే ఎలాగైతే పూజ చేస్తే అంటే పూజ చేస్తే లాభం ఏంటి, ధ్యానం చేస్తే లాభం ఏంటి. ఒక ఆమె ఉండేది, ఆమె ఏం చేసేది ఎల్లప్పుడూ ఆ కృష్ణుడిని పూజ చేసుకునేది. చనిపోగానే ఆవిడ కృష్ణలోకాన్ని తిన్నగెళ్ళింది. తిన్నగెళ్ళింది అంటే ఆ కృష్ణుడికి అడిగింది అనమాట, ఏమండి నేను ఇంత వేగం ఇక్కడికి వచ్చేసానంటే అని అంటే మీ శివ పంపించాడు అని అన్నారు. నేను పంపించడం చెప్పండి నాకు వచ్చి అడిగింది ఆవిడ. ఏమన్నా నువ్వే పంపించట్టు, నేను ఎందుకు పంపిస్తామా, నువ్వు ఎక్కడ చనిపోతావు, నీ ఆసుపత్రికి నేను రాలేదు, ఆ భయం ఉండింది నాకు అని నేను ఆవిడకి చెప్పాను. ఆ విధంగా కృష్ణుడు ఆవిడతో మాట్లాడినట్టు, ఆవిడ మళ్ళీ నాతో మాట్లాడినట్టు ఎన్ని స్వప్నమే. అక్కడ ఏది నా తాలూకా మహిమ కానీ ఏది కూడా లేదు. వాళ్ళ యొక్క లీలలు అంటే మనం ఈ ధ్యానాలు చేయడం వల్ల వాళ్ళ తాలూకా లీలలు కూడా మనకు తెలుస్తాయి. ఇంతేకాదు పితృలోకంలో ఉండే పితృలందరూ కూడా మనకు దర్శనమిస్తారు. ఎవరి తాలూకా పితృలు కావాల్సి వస్తుంది, ఏమండి అయితే మా పితృలు మీరు చూడండి అంటే నేనే వాళ్ళు రాకపోతే నేనేం చేస్తాను. ఇప్పుడు మీ దగ్గరికి వస్తే మీరు నాతో మాట్లాడగలరు, మీ దగ్గర రాకపోతే నేను ఎక్కడ చూస్తాను. నేను తప్పట్లు కొట్టేస్తే వచ్చేసేటట్టు ఇంకేమి, నేను యోగిని అయిపోయి నేను ఒక దుకాణం పెట్టుకుంటాను కదా. నాకు అది లేదు. వాళ్ళకి దర్శనం ఇస్తే దర్శనం అవుతుంది, దర్శనం అయితే లేదు. గుడికి వెళ్తాం, వెంకటరమూర్తి కోయిలకి వెళ్తాం, లేదా జగన్నాథ స్వామి కోయిలకి వెళ్తాం, అక్కడ జనాలు ఉన్నారు వచ్చేస్తారు. కొంతమంది ఉంటారు అక్కడికి వెళ్తే అక్కడ వరకు లోపల వరకు వెళ్ళరు, బయట దండం పెట్టుకు వచ్చేస్తారు. అక్కడికి అంతే రాసింది. అలాగేంటంటే ఆ గురువులు ఆ పితృలు ఒక వ్యక్తి అలాగే అడిగారు, బాబు నేను ఒక గృహం కట్టుకుందాం అనుకుంటున్నాను. హైదరాబాద్లో ఒక వ్యక్తి అడిగారు, మీకు గృహం కట్టుకోవాలనుకుంటున్నాను, ఆ గృహం అవుతుందా లేదా అంటే సరే కనుక్కొని చెప్తానులేండి. అది కొన్ని రోజులు పోయాక వాళ్ళ తాలూకా పితృలు వచ్చి, నాయన ఇతను ఉన్నతమైన వ్యక్తి, మేము ఎన్నో దాన ధర్మాలు అవి చేసి ఉన్నాం, మేము కూడా ఉన్నతమైన వ్యక్తి, అతగాడు మా యొక్క ఆశీస్సులు ఉన్నాయి, అతగాడు ఇల్లు కట్టుకుంటాడు అని. అప్పుడు అతను చెప్పాను, నాయన మీరు ఇల్లు కట్టుకుంటారు, ఇంట్లో దిగుతారు కూడా అని చెప్పాను. మొన్న రీసెంట్గా ఫోన్ చేశాను వాళ్ళకి, అయ్యా మీరు ఇల్లు కట్టుకున్నారు, ఇంట్లో దిగిపోవండి అన్నారు. నేను నవ్వుకున్నాను అన్నమాట. అది మన తాలూకా శక్తి కాదు, వాళ్ళ పితృలు కూడా ఎంతో ఈ సహాయం ఇవ్వడానికి. మనం ఏంటనుకుంటాం దేవుడు చేశారు, ఈ దేవుడు చేస్తారు, అది చేశారు, అది కాదు. మన పితృలు కూడా అంతటి ఉన్నతమైన శక్తులు ఆ పితృదేవతలు అంటారు అందరికీ. మనం ముందు అందుకే ఏంటంటే వాళ్ళకు ఒక అమావాస్య పౌర్ణమి నాడు కొద్దిగా ఎంతో కొంత ప్రసాదంలో పెడితే వాళ్ళు ఎంతో సంతోషించి నీకు ఆశీర్వచనం ఇస్తారు. జీవిత కాలంలో నీ పితృలకి తల్లిదండ్రులకి నీ సేవ చేయలేకపోయినా ఏదో కారణంగా కనీసం అమావాస్య పౌర్ణమి నాడు వాళ్ళకి ఎంతో కొంత ఒక స్టీల్ ప్లేట్లోని అన్ని ఇచ్చేసి ఒక బ్రాహ్మణుడికి ఇచ్చేసిన, లేకపోతే ఈ ఆవుకు పెట్టినా వాళ్ళకి అందుతారు. అదేంటంటే ఆవుకు పెడితే అంటారు ఏంటి ఇదేంటంటే మీకు అటువంటి రహస్యం ఇంకోటి కూడా చెప్తాను. చెప్పండి. కటక్ వెళ్ళిపోయిన తర్వాత జాజ్పూర్ అని ఒక స్టేషన్ ఉంది. జాజ్పూర్ జాజ్ గిరిజాదేవి అని అంటారు. ఈ అష్టాదశ పీఠాల్లో ఒక పీఠం అనమాట జాజ్పూర్ అని. ఆ జాజ్పూర్లో ఒక నుయ్యి ఉంటారు. ఆ నూతిలో మీరు ఎవరి పేరుని అరటిపండు వేసినా, ఒక ప్రసాదం ఏది వేసినా అది తిన్నగా వాళ్ళకి చేరిపోయింది. అదేమిటండి అక్కడ వేస్తే చేరడం ఏంటండి అని అంటే, నేను ఒకసారి అక్కడ జాజ్పూర్ వెళ్ళి మా పితృదేవతలకు అలాగా పూజ చేసి వాళ్ళకి ఒక అరటిపండు వేసాను, ఎక్కువ వేయలేదు. అరటిపండు వేస్తే అది మా గురువు గారు ఇంకొక అతను ఉండేవారు, అతను కూడా కామేశ్వరరావు గారు అనేది ఉండేవారు. అతను కూడా చనిపోయి చాలా కాలం అయింది. అతను వెంటనే వచ్చి మీ పితృదేవతలకు వేసారు నాకెందుకు వేయలేదు అన్నారు. అంటే అప్పుడు తెలిసిందనమాట, ఓహో జాజ్పూర్లో ఈ నూతిలో ఈ అరటిపండు వేసినా సరే ఇది పితృదేవతలకు తెలుస్తుంది, అందుతుంది అనే ఉద్దేశం వచ్చింది. అప్పటి నుంచి కూడా ఎప్పుడైనా జాజ్పూర్ వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటాను. వెళ్ళి అక్కడ ప్రసాదం మాత్రం అది అమ్మవారిని దర్శించుకునే విధానమే కాకుండా ఈ విధంగా కూడా చేసి ఆ పితృలోకాలకు అందేటట్టు మార్గం అని తెలుసుకున్నాను. ఇలాంటివే ఉన్నాయి మనకి. పిఠాపురం దగ్గర కూడా అమ్మవారు ఉన్నారు, అక్కడ కూడా పాదదేవి పాదగయ్య అంటారు, అలా గయలో కూడా జరుగుతాయి. కానీ ఇక్కడ జాజ్పూర్లో జరిగినంత స్పీడ్గా నాకు ఎక్కడ దర్శనం అవలే. ఇక్కడ మాత్రం అంత స్పీడ్గా దర్శనం. కాశీ మనకు అలాగా పేరు ప్రఖ్యాతి గలది, మరి చెప్పవసరం లేదు. కాశీ వెళ్తుంటారా? కాశీ వెళ్తుంటారు. అంటే సూక్ష్మంగానే వెళ్తారు, మామూలు కూడా వెళ్ళి వస్తుంటారు? లేదు, సూక్ష్మంగా అంతగా అంటే రెగ్యులర్గా నేను పూజ చేసేటప్పుడు కాశీ శాస్త్రం గురించి ఒకసారి అనుకుని కాశీ విశ్వేశ్వరుడికి, అన్నపూర్ణేశ్వరికి, అలాగే మన అప్పుడు ఒకసారి అడిగాను కాశీ విశ్వేశ్వరుడికి, అడిగాను, స్వామి మీరు ఏంటి కాశీ విశ్వేశ్వరుడు అని నేను ఏదో పూజ చేసుకోవడమే తప్ప ఏంటి సంగతి అంటే, నాయన ఈ లింగమే కాకుండా దీనికి ఆపోజిట్లో
అక్కడ కూడా ఇంకో లింగం ఉంటుంది అని చెప్పారు. ఉమ్, అంటే అప్పటి నుంచి ఏం చేస్తారంటే ఆ లింగాన్ని కూడా పూజ చేస్తుంటారు. ఉమ్, ఆ ఎదురుకుండా ఉంటుంది ఇంకొక లింగం ఉంటుంది. ఈశ్వరుడు కాశీ విశ్వేశ్వర లింగం కాకుండా ఇంకో పక్క ఎదురుకుండా దానికి ఆపోజిట్ లో ఇంకొక లింగం ఉంటుంది. దానికి కూడా పూజ చేసుకుంటాను. ఇంకొకసారి కూడా ఇంకొక విషయం కూడా అలాంటిది అడిగాను. అడిగితే నూతిలో ఉంటుంది, నువ్వులాగుంటే అందులో ఎవరు ఉంటారంటే కూడా అది కూడా చెప్పారు. చెప్పింది వాళ్ళకు కూడా ఒకసారి దండం పెట్టుకుంటున్నాను. వాళ్ళు ముగ్గురిని పెట్టుకున్న తర్వాత అన్నపూర్ణకు కూడా ఒకసారి దండం పెట్టుకుని 3 సార్లు అక్కడ తిరిగి మళ్ళీ కాశీ విశాలాక్షి అని ఉంటుంది, ధనకారకమైన అమ్మవారు ఆవిడ కూడా ఒకసారి దండం పెట్టుకున్నాను. దండం పెట్టుకుని మళ్ళా అక్కడ వరహాయిని దేవుని ఉంటారు, చిన్న తలుపుండి లోపలికి ఉంటారు ఆవిడ కూడా దండం పెట్టుకుంటాను. ఆవిడ దండం పెట్టుకుంటే ఒకసారి అడిగాను, ఈ వరహాయిని దేవి ఎక్కడికో వెళ్ళి వరహాని దేవి ఆవిడ వెళ్ళి ఎక్కడికో వెళ్ళి ఏదో ఎత్తుకుతుంటారంట స్వామి, ఏంటి ఎత్తుకుతుంటారంటే నాయన ఏమి లేదు, కాశీ క్షేత్రంలో ఈ జలం గంగాదేవి ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఈ వరాహేశ్వరుడు అనేసి నేను అక్కడ ఉంటాను ఆవిడ తెలియక ఆవిడ అంతా ఊరంతా ఎదుగుతుంటుంది, ఇదిగో నేను ఇక్కడ ఉంటాను శుభ అనేసి ఆ నది పక్కనే ఉంటానని చెప్పింది. నాకు కూడా ఆ ప్లేసు సరిగ్గా ఇప్పటికొచ్చి నేను ఎతుకుతున్నాను కానీ దొరకలేదు. ఇంకా ఎప్పుడో దొరుకుతుంది. వరహాయేశ్వరుడు అనేవాడు అక్కడ ఉన్నారని అతను చెప్పింది, స్వామి చెప్పింది. ఆ తర్వాత ఇంకొకసారి ఈ కాలభైరవుడు, అందరూ కాలభైరవుడు అంటే కుక్క అంటుంటారు స్వామి. ఇదేంటి స్వామి అంటే చర్చ అలాగేం కాదు, అది నా రూపమే, కుక్క కాదు మనిషి రూపమే, దృఢమైన మనిషి రూపం. ఏదైనా ఏ కోరికలు ఏదున్నా సరే అక్కడ జరుగుతాయి సుమా అని చెప్పడం జరిగింది. అంటే గురుగారు ఇప్పుడు చాలామంది చనిపోయిన తర్వాత వాళ్ళు ఈ దేహాన్ని వదిలేసిన తర్వాత వెళ్ళకుండా అదే ఇంట్లోనో లేదా అక్కడనే ఉండడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి అంటారు, నిజమేనండి? జరుగుతుంటాయండి. ఎందుకంటే మనిషికి ఏంటంటే పుట్టిన తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత కొంత ఆర్జన చేస్తాం. అక్కడ నుంచి నాకు 100 ఎకరాల స్థలం ఉంది, 100 కోట్ల రూపాయలు ఉన్నాయి, లేదా బంగారం ఉంది, భాగ్యం ఉంది, నాకేటి అనుకొని నేను అని అహంకారం పడిపోతారు కానీ ఎవరికి ఏ పేదవాడికి చూడరు, ఎవరికి ఏమి చేయరు. ఎంతసేపు నేను తిన్నానా లేదా, మా పిల్లలు బాగున్నారా లేదా, మా కుటుంబం బాగుందా లేదా, నా దగ్గర నేనెంత బంగారం వేసుకున్నాను, నా దగ్గర ఎంత బంగారం ఉంది, నా దగ్గర ఎంత డబ్బు ఉంది అని ఆలోచిస్తారా తప్ప అవతల వ్యక్తి గురించి ఆలోచించరు. అటువంటి జీవులు ఏమైనా ఉన్నాయంటే వాళ్ళు ఏంటంటే అటు పై లోకాలకు వెళ్ళలేక కింద లోకాలకు వెళ్ళలేక అదే ఇంట్లో ఉండిపోతే ఆ ఇంట్లో ఎవరో ఒక వ్యక్తి చనిపోతారు, మళ్ళా చనిపోతారు, లాక్కెళ్ళిపోతారు. అలాగా ఎక్కువగా కొన్ని చెప్పకూడదు, కొన్ని వాళ్ళు కొందరు ఉంటారు ఆ ఇంట్లో కానీ ఎవరైనా చనిపోయారంటే కంపల్సరీగా ఇంకోళ్ళు చనిపోతారు. దానికి కారణం ఏంటంటే నేను తెలుసుకున్న కారణం ఏంటంటే ఇదే, నేను అహంకార పడిపోవడం, నాకు ఇంత అంతుంది అనుకోని చనిపోతారు. వాళ్ళు ఏంటంటే ఇటు వెళ్ళలేరు. మీకు ఎన్ని వాళ్ళకి అంటే ఈ పితృకార్యాలు చేసినా వాళ్ళు తీసుకెళ్ళి రాజమండ్రిలో అక్కడ ఇచ్చేస్తున్నారు, లేకపోతే ఇంకో నదిలో కలిపిస్తున్నారు, సముద్రంలో కలిపిస్తున్నా సరే అస్థికులు వాళ్ళు మాత్రం అక్కడి నుంచి కదలరు. అంటే ఏం చేయాలి మరి అప్పుడు? ఏం చేయాలంటే అందుకే అంటున్నాను ప్రజలందరికీ నేను చెప్పొచ్చేది అంటే నిజమే అనుకోండి, అబద్ధమైన అనుకోండి, కనీసం మీ దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నాయంటే కనీసం 100 రూపాయలను దానం చేయండి. అప్పుడు మీకు కోటాను కోట్లు వస్తాయి. మీ దగ్గర ఉన్న బంగారం కోట్లో పోతున్నాయండి అని బాధపడతారు తప్ప అసలు సంగతి ఏంటి అంటే మీరు ఎవరికి దానం చేయకే, అంతకన్నా ఇంకే కాదు. అందుకని అందరికీ కూడా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఎంతో కొంత దానం చేయండి. మీ దగ్గర ఎంత ఉన్నది అన్నది కాదు. ఇప్పుడు ఒక అతని దగ్గర ఉంటుంది 1000 ఎకరాల స్థలం ఉంటుంది, 100 ఎకరాలు కాదు 1000 ఎకరాలు, 100 ఎకరాలు ఒక దగ్గర 100 ఎకరాలు ఒక దగ్గర. అతను ఎక్కడా కూడా చిన్న రాముల వారికి గుడి కట్టడు, ఒక చిన్న మసీదు కట్టడు, ఒక చర్చి కట్టడు. మరి ఆ అన్ని ఎకరాల స్థలంలో మీకు ఒక గుడి కూడా ఉండదు. మీరు చనిపోయి ఎక్కడికి వెళ్తారు? ఇప్పుడు ఈ స్థలాన్ని పట్టుకెళ్ళారు, డబ్బును పట్టుకెళ్ళారు, బంగారం పట్టుకెళ్ళారు. కానీ మీరు చేసిన ఒక మంచి పని ఏంటది, ఈ 100 ఎకరాలు మీరు అమ్మి ఆ 100 ఎకరాల్లో 1 సెంటు భూమి అయినా సరే చిన్న మందిరమో మసీదో కడితే అక్కడ ఆ వచ్చిన ఎప్పుడు కాకపోతే ఇంకో 10 సంవత్సరాలకు వచ్చిన జనమైనా సరే అదిగో ఫలానా అతను కట్టారు అని అంటారు, అంతే కదా. ఫలానా అతను కట్టాను అంటే ఆ గుడి ఉండిపోద్ది, మీ స్థలం అయిపోతుంది, కాదంటాం లేదు. కానీ గుడి మీ పేరు ఉంటుంది కదా.
అది నేను చెప్పొచ్చేది. అదే అప్పుడు వీళ్ళ ఇలా ఉండిపోయినాయని మీకు కనపడతారా అలా వెళ్ళినప్పుడు ఎవరింటికి అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు? కొంతమంది దృశ్యం అవుతారు. ఉమ్, ఇలాగ దృశ్యం అయిపోతే అప్పుడు ఏం చేస్తానంటే, ఉమ్, నాకు ఎప్పుడైతే నా ఇంట్లో దృశ్యం అయ్యారో ఉమ్, వాళ్ళకి నేను అవసరం ఉన్నా లేకపోయినా కొద్ది గంగాజలం ఇంట్లో ఎప్పుడు ఉంటుంది, ఉమ్, అది జల్లేసి ఉమ్, అమ్మా నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళిపో, ఉమ్, ఇంకా ఇంట్లో ఉండక అని చెప్పేస్తుంటాను. ఉమ్, నాకు కనబడిన వాళ్ళకల్లా ఆ. నాకు ఇక్కడ మా ఇంట్లో నాకు కనబడ్డారు అంటే ఉమ్, అది నాకు తెలిసిపోద్ది. ఎప్పుడైతే తెలిసిపోద్ది వాళ్ళు ఎవరవనియండి, ఉమ్, వాళ్ళు మంచి అవని చెడ్డ కాదు అన్నది కాదు. ఉమ్, నేను కొద్దిగా గంగాజలం వాళ్ళ బుర్ర మీద జల్లేసి ఉమ్, ఇల్లంతా జల్లేసుకుంటాను. ఉమ్, జల్లేసుకుని వాళ్ళ మీద కూడా అమ్మ నువ్వు నీకు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళు, ఉమ్, ఏది లేదంటే కాశీశాస్త్రంకి వెళ్ళిపో ఉమ్, అని చెప్తుంటాను. ఉమ్, అది నిజమంతా అబద్ధం అంతా అది కాదు, ఉమ్, నాకు నిజం అంతే. నేను తెలుసుకుంటుంది నేను నిజం. ఉమ్, కొందరు ఇళ్ళకి వెళ్తాను, నేను ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు చూస్తాను. చూసేసరికి వాళ్ళకి మంచి జరుగుతుంది అంటే నేను చాలా సంతోషం. 3 వంతులు ఎవరింటికి వెళ్ళను, వెళ్ళలేకుండా బయట నుంచే ఒక గది ఒక రూమ్ వెళ్తాను. అలాగని నాలో శుద్రశక్తులు మంత్రశక్తులు ఉన్నాయని కాదు నా ఉద్దేశం. వాళ్ళకి మంచి జరగాలి. ఇప్పుడు నేను ఒకరి ఇంటికి వెళ్ళాలంటే వాళ్ళకి మంచి జరగాలి. మరి మంచి జరగనప్పుడు నేను ఎందుకు వెళ్ళడం మీ ఇంటికి? మీ ఇంటికి నేను వచ్చినా సరే మీకు మంచి జరగటం లేదంటే మీలోని అహంకారం క్రోధమే కాకుండా నేను అనే భావన, నాది అనే భావన, ఇవన్నీ కూడా మీలో ఉంటాయి. దాన్ని నేను తప్పించలేను కదా. పోనీ నేను చూసి చెప్పినా మీరు వినరు కదా. వింటారా? వినరు. నువ్వేం దేవుడువా? ఫస్ట్ క్వశ్చన్ మీరు అడిగే క్వశ్చన్ ఏంటి? ఫస్ట్ క్వశ్చన్ నువ్వేం దేవుడువా అని అడుగుతారు. నువ్వు ఇంటికి రావడం ఎందుకు, నేను అలాగా తిట్లు కాయడం ఎందుకు? అది అందుకని 3 వంతులు ఏం చేస్తానంటే ఎవరింటికి 3 వంతులు వెళ్ళడానికి చూడను. ఒకవేళ వెళ్ళినా ఒక్క గదిలోకి వెళ్ళి ఓం నమ శివాయ అనుకొని ఏదో ఒకటి విషయం గుర్తుంచుకోండి. ఏ వ్యక్తి వచ్చినా, మంచివాడు వచ్చినా, చెడ్డవాడు వచ్చినా, పేదవాడు వచ్చినా, గొప్పవాడు వచ్చినా ఒక గ్లాస్ నీళ్లు మాత్రం ఇస్తాండి. అదేమిటండి గ్లాస్ నీళ్ళు ఇవ్వడం ఏంటండి అంటే, వాడికి కాఫీలు టీలు ఏది ఇవ్వకండి, ఇవ్వద్దు, ఇమ్మని నేను చెప్పను. కనీసం గ్లాస్ నీళ్ళు ఇవ్వండి, వాడు ఎంతో సంతోషిస్తాడు. ఆ గ్లాస్ నీళ్ళు ఇవ్వడానికి కూడా మీరు మొహమాట పడితే ఎలా? అదేంటండి గ్లాస్ నీళ్ళకి దీనికి సంబంధం ఏంటండి? మా ఇంటికి అలాగైతే బోర్డు మీద రోజు వచ్చేస్తారు నీళ్ళు తాగడానికి, దాన్ని ఏమంటారండి అంటారు. అలా కాదు. ఒక వ్యక్తి బయట నుంచి వచ్చాడంటే ఒక గ్లాస్ నీళ్ళు ఇవ్వడం వల్ల నీకు ఒక రోజు ఆయుష్ పెరుగుతుంది. అంటే దాని మీద కూడా రీసెర్చ్ చేశాను. రీసెర్చ్ చేస్తే నాకు అది రహస్యం తెలిసిందనమాట. ఓహో, నీళ్ళు ఇవ్వడం వల్ల కూడా అంత ఉందా అనేసి. అందుకని ఎవరింటికి వెళ్ళా వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా ఇల్లు అడుగుతుంది, బాబు ఒక గ్లాస్ నీళ్ళు ఇవ్వండి అమ్మా అంటారు. అది అందుకని ఎప్పుడైనా సరే ఏ వ్యక్తి వచ్చినా, ఎవరు వచ్చినా, మంచివాడవని, చెడ్డవాడవని, పేదవాడవని, గొప్పవాడు, ఎవరు వచ్చినా ఒక గ్లాస్ నీళ్ళు ఇవ్వండి. పెద్ద గ్లాస్తో ఇవ్వకపోయినా ఒక చిన్న గ్లాస్ నీళ్ళు ఇచ్చేసి వాళ్ళ యొక్క ఆనందాన్ని మీరు మీ ఆయుష్గా, ఒకరోజు ఆయుష్గా మీరు చింతన చేస్తే ఈ సమాజం, సభ్య సమాజం బాగుపడుతుంది. అంటే మీరు ఇంత దేవీ దేవతల దర్శనాలు జరుగుతున్న లోకాలు చూస్తున్నారు, అన్నీ చేస్తున్నారు కదా. చేస్తున్నప్పుడు మీరు ఎప్పుడైనా సరే మరణం అనేది దగ్గరికి వస్తే దాన్ని తప్పించుకున్న సందర్భాలు ఉన్నాయా? తప్పించుకోగలిగారా? తప్పించుకునే సందర్భాలు ఉన్నాయి. దానికి ఏంటంటే, అంటే ఇప్పుడు మనం ఇలాంటివి చెప్తే ఇప్పుడు ప్రజలు భయపడతారు, అమ్మో ఇలాగా అనేసి. అందుకని అటువంటి భయం ఏం పడకండి. ఇప్పుడు యమాది దేవతలు వచ్చినా సరే భయపడకండి, ముఖ్యంగా భయపడకండి. ఇదేంటంటే వాళ్ళు వస్తే భయపడకపోవడం అంటే వద్దు, భయపడదు. భయపడకుండా వాళ్ళకు నమస్కారం పెట్టండి మనసుతోటే. చేతులతో దండం పెట్టవసరం లేదు, మామూలుగా మనసుతో దండం పెట్టండి. నాయన నాకు కాకంత ఇక్కడ నేను చేయవలసిన కార్యక్రమాలు ఉన్నాయి, నాకు ఒక సమయం కొద్దిగా ఇవ్వు అని ఒక నమస్కారం పెట్టండి. అంటే ఆ రోజు కానీ అతను కానీ మీరు పక్కన వెళ్ళిపోయారంటే మళ్ళా మీకు 2-3 సంవత్సరాలు మీరు బతికేస్తారు. ఆ తర్వాత వచ్చినప్పుడు చూసుకుందా. అలాగా ఇన్సిడెంట్స్ జరిగాయి. ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు నేను అలాగే మా అమ్మగారే ఉండేవారు. మా అమ్మగారు ఐసీయూలో ఉండేవారు. ఒకప్పుడు ఐసీయూలో ఉండేప్పుడు బయటకు తీసుకొచ్చారు, లోపలికి జనరల్ వార్డులో పట్టుకొచ్చేస్తే ఆవిడ ఎదురుకుండా కూర్చున్నాను. కూర్చుంటే ఆవిడ ప్రాణం పోతుంది. ప్రాణం పోవడం ఏంటండి అంటే, మనకి 2 కాళ్ళు దగ్గర పడిపోతాయి. ఎప్పుడైనా ప్రాణం పోతుందంటే మీకు ఇదే సింబల్. 2 కాళ్ళు దగ్గర అయిపోతాయి. 2 కాళ్ళు దగ్గర అయిపోయి అలా కాలు చాపేస్తారు, కూర్చున్న వాళ్ళే కాలు చాపేస్తారు. నేను ఎప్పుడైతే ఆ 2 కాళ్ళు దగ్గర అయిపోయి గట్టిపడిపోయి కాళ్ళు చాపేస్తున్నారో నాకు అర్థమైపోయింది, ఓహో ఇప్పుడు ప్రాణం వెళ్ళిపోతుంది. వెంటనే నేను కూడా ధ్యానంలో కూర్చునిపోయి, స్వామి నా ప్రాణాన్ని 1 సంవత్సరం పాటు నా ఆయుష్ని మీరు తీసుకొని
ఆవిడ ఆయుష్ని ఇవ్వండి తండ్రి, ఉం. ఆవిడకి నేను ఏది చేయలేకపోయాను ఉం. మా తల్లి గారికి, ఉం. కాబట్టి నా ఆయుష్ని ఒక సంవత్సరం తీసేసుకోండి పర్వాలేదు, ఉం. కానీ ఆవిడ ఆయుష్ని ఇవ్వండి అంటే మీరు చెప్తే నమ్మరు, ఉం. కొద్ది గడిపేకి ఇలాగా ఉం. మళ్ళా కాళ్ళు మామూలుగా చేసేసి ఉం. శివ ఉం. అనగానే అప్పుడు నేను ఉం. సంతోషించానమాట. ఉం. ఉం. ఆ విధంగా నేను తెలుసుకుంటే ఉం. ఆవిడ ఇంకొక 10 సంవత్సరాలు బతికారు ఉం. అక్కడికి. ఉం. ఆ తర్వాత మళ్ళా పాపం ఆవిడ ఎప్పుడో పడిపోవడం జరిగింది. ఉం. పడిపోయింది అవన్నీ తర్వాత సంగతి అవన్నీ చెప్పడానికి కాదు. ఉం. ఆవిడ 94 వరకు ఉండి 95 ఉండి మొన్న రీసెంట్గా చనిపోయారు. ఆవిడ చాలా ఉన్నతురాలు. ఎంతో మందికి ఏ ఊరు వెళ్తే ఆ ఊర్లో ఒక స్కూల్, ఒక టైలరింగ్ స్కూల్ పెట్టేసి వాళ్ళకి నేర్పించడం చేసేది. సూరమ్మ గారు అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండేవారు కదా. విజయనగరం డిస్ట్రిక్టే పెద్ద పేరు ఆవిడకి. అవునండి, ఆవిడ మీద ఎంతో మంది ఇన్స్పిరేషన్ గా ఎన్నో కథలు రాసుకున్నారు ఉండేవారు. అలాగే అప్పుడు నాకు తెలిసింది, ఓహో ప్రాణం వెళ్తే ఇలాగా. మీకు ఎప్పుడన్నా అలా మీరు పోయి వెనక్కి వచ్చారా? వెనక్కి వచ్చానండి ఒకసారి, 2-3 సార్లు అయింది అలాగా. నేను తిరుపతి వెళ్ళి అటు నుంచి వస్తున్నాను. మా పిల్లలు చాలా చిన్నపిల్లలు, ఇప్పుడు వీళ్ళది బీటెక్లు అయిపోయి పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు కూడా వచ్చేసారు. కానీ అప్పుడు చాలా చిన్నపిల్లలు అనమాట. మా అమ్మగారు నేను ఒక దగ్గర కూర్చున్నా, మా ఆవిడ మా పిల్లలు ఒక దగ్గర కూర్చున్నారు. అంతే బస్సు అటు నుంచి మీద నుంచి కిందకి దిగుతుంది. దిగుతున్నప్పుడు సడన్ గా మరి 5 నిమిషాలు నేను ఇక్కడ లేను, ఇంక లేను పూర్తిగా. 5 నిమిషాలు పోయాక ఇలా లేచేసరికి అమ్మ ఎక్కడున్నాను నేను అంటే అప్పుడు నాకు అనిపించింది, ఓహో బస్సులో ఉన్నాను నేను నుంచి. అంటే అంత మనకి ఆ మైమరిపు వచ్చేస్తారు. మనం అనుకుంటాం అమ్మో చనిపోతే ఎలాగవుతుందో, అమ్మో ఏటైపోతామో. ఆ భయపడకండి. ఎందుకు భయపడంటే ఆ టైం వచ్చినప్పుడు మోగాను అంటారు దాన్ని, ఆ మోగాను వచ్చేస్తుంది. అందువల్ల దానికి భయపడవలసిన పని లేదు. మరొకటి ఏంటంటే మృత్యువుకే మనిషి భయపడవలసిన లేదు. అదేంటంటే మృత్యువుకి భయపడుతుంటా అంటే అదే భయపడకండి. భయపడకుండా ఒక నమస్కారం పెట్టండి. ఇది మీకు అనిపించింది బుర్రలా తిరిగేస్తుంటుంది, భయపడకండి. అలా కూర్చోండి, ఏది ఆలోచించకండి. అలా ధ్యానాలు విద్య అనేది ఏది ఆలోచించకండి, చింతన చేయకుండా సైలెన్స్గా ఉండండి. ఆ బుర్ర తిరగడం మానేస్తుంది. అలా కాకుండా బుర్ర తిరుగుతుంది అనేసి అల్లదేది చేసేస్తాను, ఇదే చేస్తాను, ధ్యానాలు చేసేస్తాను, మంత్రాలు పాడేస్తానంటే అది ఇంకా ఎక్కువ అవుతుంది. ఆ బుర్రకి పీస్ ఆఫ్ మైండ్ కావాలి. అటువంటి పీస్ ఆఫ్ మైండ్ కిందసారి నేను పడ్డాను. అలాగే ఈ బుర్ర ఇలా రౌండ్గా తిరిగిపోయి, ఈ శరీరం ఇలాగా స్ట్రైట్ గాను బుర్ర వచ్చి రౌండ్గా తిరిగిపోయి ఇంకా వెళ్ళిపోయే స్టేజ్ వచ్చింది. వచ్చేప్పుడు నాకు తెలుసుకున్నాను, ఓహో దీనికి పీస్ ఆఫ్ మైండ్ కావాలనేసి. అలా పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చి తర్వాత ఓహో కొద్దిగా 2 టాబ్లెట్లు వేసుకొని అప్పుడు అలాగా తగ్గిందనమాట. తర్వాత హాస్పిటల్కి వెళ్ళడం, ట్రీట్మెంట్ చేసుకోవడం జరిగింది. ఎప్పుడైనా అలాంటి మీకు బుర్ర తిరుగుతుంది అంటే, ఒరే నీకు బుర్ర తిరుగుతుందిరా అంటారు, నీకు బుర్ర తిరగడం ఎక్కువరా అంటారు. అంటే అలాంటప్పుడు పీస్ ఆఫ్ మైండ్ మీకు బ్రెయిన్కి ఇవ్వాలి. అది స్వామి. అంటే మీరు ఒకసారి ఏదో చెప్తూ ఏదో 786 నెంబర్ గురించి అని, దాన్ని ఏదో 786 కాదు అదేదో 7856 ఉంటుంది అని అది చెప్పారు. అది ఏంటి గురుగారు? అది మనం కొంతమంది ఇప్పుడు మనకు సంఖ్యాశాస్త్రం తాలూకా మన ముని ఉన్నారు కాబట్టి మనకు సంఖ్యాశాస్త్రం అనేది ముని చెప్పారని మనకు ఉంది. ఈ 7వ నెంబర్ మనం తెలుసుకున్నామంటే, 7 అంటే భూమికి కపిలముని అన్నారా? కపిలముని అనేసి, కపిలముని తిరుపతి కపిలముని అంటారు. అతను సాంఖ్యశాస్త్రాన్ని కూడా చేశారు. ఆ సాంఖ్యశాస్త్రంలో ఏంటి రాస్తున్నది అని నేను ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు. కానీ నేను అసలు ఈ నెంబర్లు ఏంటి, సంగతి సమాచారం అనే ఉద్దేశం మీద నేను కొంత రీసెర్చ్ చేశాను. నేను రీసెర్చ్ చేసిన దాంట్లో 7వ నెంబర్ కానీ మనం తీసుకుంటే భూమికి నేను ఆధారం అని అంటాను. ఇదేంటండి 7 భూమి ఎలాగవుతుందండి? చూడండి, మనం భూమే తీసుకోండి. భూమి మీద మనం కొండలు ఎన్ని అంటాం? 7 కొండలు అంటాం. 7 కొండలు అంటాం. మీరు 7 కొండలు అంటాం. అలాగే సముద్రాలు తీసుకోండి, 7 సముద్రాలు, 7 సముద్రాలు అంటాం. అలాగే మనం పెళ్ళప్పుడు అడుగులేస్తాం. ఎన్ని అడుగులు వేస్తాం? 7 అడుగులు. అలాగా ఈ కాన్స్టినెంట్లు చూడండి, అవి 7. అలాగే మీరు ఎక్కడ ఏ విధంగా ఋషులు చూడండి, 7 ఋషులు అంటారు. అంటే 7కి అంత విలువ ఉంది. అంటే ఈ భూమండలం మీద ఆ 7 అనే నెంబర్కి అంత విలువ ఉంది. అందుకని నేను ఏం చేస్తాను, భూమిని 7వ నెంబర్ అంటాను. 7వ నెంబర్ అండి. అలాగే మనకు సూర్య భగవాను తీసుకుందాం. ఆకాశం మనకి ఇప్పుడు దాకా మన కిందనే వెతికాం, 7 ఋషులకి ఎత్తాం. 7 ఋషుల పైన మనం ఎత్తుకుంటే ఓంకారం మీకు నక్షత్ర లోకం అని చెప్పాను. అది కాకుండా ఈ సూర్యమండలాన్ని కూడా మనం చూసుకుంటే 7 అని చెప్పాం, 7 ఋషులు 7 అని చెప్పాం కదా. ఈ 7 అని చెప్తున్నప్పుడు 7 తర్వాత
ఏంటుంటుందని మనం వెళ్తే 7 గుర్రాల మీద మనం సూర్యుడు భగవాన్ మనం చెప్పాం. ఆ తర్వాత ఇక్కడ 8 గుర్రాల మీద పార్వతీ పరమేశ్వరులు మనం ఇందాక చెప్పడం జరిగింది. ఆ విధంగా 7 తర్వాత 8 అని నేను అనుకుంటున్నాను. నిజమెంత అబద్ధం ఎంత నేను చూసింది నేను చెప్తున్నా, అంతేగాని మీది ఇదేనండి సుమండి నేను రాసుకోండి అని నేను తగు ఆడటం లేదు. ఇవి దాటిపోయిన తర్వాత ఈ ఈశ్వరుడు 5 రంగుల్లో పంచమూర్తి రూపంలో ఉంటాడు కాబట్టి అతను సదాశివుడు అని మనం అనుకున్నాం. సరే, దాని తర్వాత 5 నెంబర్ కూడా అనుకుందాం. దాని తర్వాత మన గురువు 6వ నెంబరు బంగారు వర్ణం తర్వాత 6 గుర్రాల మీద ఉంటారని మనం అనుకున్నాం. దాన్ని 6వ నెంబర్ అనుకుందాం. అలాగే మన ఇష్టమే. ఇప్పుడు ఈ నెంబరు అది ఆ నెంబరు దాన్ని ఇలా రాసి రంపాలను పెడితే నాకు ఇది వచ్చేస్తుంది అది వచ్చేస్తుంది అన్నది కాదు. ఉంటారు, కొందరికి ఉంటాయి, కొన్ని సూత్రాలు ఉంటాయి. ఆ సూత్రాల ప్రకారం వాళ్ళు ఎంతో యోగులు. ఒక్కొక్క నెంబరు ఒకటి రాశారంటే దానికి ఎంతో యోగులు, ఎంతో మంది సిద్ధులు వాళ్ళని రీసెర్చ్ చేసుకొని వాళ్ళు తెలుసుకున్నది. దాన్ని మనం ఎక్కిరించడం కానీ తప్పు అనడానికి కానీ లేదు. అలాగే నాకు ఒకసారి కూడా చెప్పారు, నైనా 799 చేసుకో అనేసి. ఇంకా 799 నేను ఇప్పుడు చింతన చేస్తుంటాను, ఈ 799 ఏటా అనేసి. ఇంకా ఇప్పుడు నాకు దానికి ఎవిడెన్స్ ప్రూఫ్ నాకు దొరకలేదు. అలాగే మన ప్రతిదీ కూడా నెంబర్లు ప్రతిదీ కూడా మీకు నెట్లో కొడితే మీరు ఏ నెంబర్ కొట్టినా ఆ నెంబర్కి మీకు కరెక్ట్ జాబ్ వస్తుంది. అది ఏ మతాంది అన్నది కాదు, ఈ సాంఖ్యశాస్త్రం ప్రకారం అది నెంబర్లు ఉన్నాయి. 39 అంటే ఇప్పుడు మనమే అనుకున్నాం ఇందాక, మనం ఓంకారం అనేసి మనం పెట్టుకున్నాం. అలాగే ప్రతిదీ కూడా సాంఖ్యశాస్త్రమే. అది అనేక లోకాలకు సంబంధితమైన విధానం. అది మన పుట్టుకు కూడా నీకు ఈ డేట్ ఆఫ్ బర్త్ ఇది ఉంటే అలాగనేసి. ఇప్పుడు చాలా మంది మీకు మన ఇంటర్వ్యూ తర్వాత కాల్ చేస్తుంటారు, చాలా మంది చేస్తుంటారు. దానిలో మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయండి, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి, డబ్బులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం అన్నప్పుడు మీరు వాళ్ళకి ఏం చెప్పేవారండి? ఏం చెప్పారంటే, మారేడు పత్రిని ఈశ్వరుడికి ఇవ్వండి, ఇస్తే వాళ్ళు మీకు ఒక ధనకారకంగా ఉన్నత స్థితిలోకి వస్తారు. అలాగే ఇంట్లో కూర్చొని ధ్యానాలు చేసేసుకుని నాకు డబ్బులు ఇచ్చిందంటే ఎక్కడ రావు కదా, ఇంకేదో ఒకటి చెయ్యాలి కదా. అలాగే పార్వతీ పరమేశ్వరుని అలాగే మారేడు పత్రితోటి నీరుతోటి ప్రసాదం పెట్టి గుళ్ళకి వెళ్తూ ఉండడం వల్ల ఏంటి, గుళ్ళకి వెళ్తుంటే లాభం ఏంటి? దేవాలయంకి వెళ్ళండి. వెళ్ళడం వల్ల మీరు 10 సార్లు దేవాలయంకి వెళ్ళడం వల్ల మీలో చెడు 7% ఉందనుకోండి, మీరు 10% గుడికి వెళ్ళారు కదా, 10 పర్యాయాలు వెళ్ళారు, 7 పర్యాయాలు మీకు చెడు ఉంది. సో 10 పర్యాయాలలో 7 పర్యాయాలు తీసేస్తే మీకు 3 పర్యాయాల లాభం ఉంది. అది మీరు నేను అసలు గుడ్డికి వెళ్ళను, ఎక్కడికి వెళ్ళను, నాకేం పట్టిన పద అంటే ఈ చెడు మిమ్మల్ని కొట్టేస్తే ఎవరు కూడా రక్షించలేదు. అందుకే మా స్వామికి అడిగాను, స్వామి మీ గుడికి నేను ఎందుకు రావాలి మీ గుడికి చెప్పండి అని అడిగాను. అడిగితే లేదు నాయన, ప్రతి మనిషికి ఏదో ఒక విధంగా చెడు ఎంటబెడుతూ ఉంటుంది. అది గ్రహ రూపం కానీ, ఈ రూపం కానీ, ఆ రూపం, శని రూపం కానీ, ఈ నవగ్రహాలు ఏదో రూపంలో నీకు ఎంటబడుతుంటుంది. ప్రతి వ్యక్తికి ఎంటబడుతుంటుంది. వాడిని వాడు తెలుసుకోలేడు. ఏది లేకపోతే మనుషులే చాలు, కళ్ళు ధ్యాస మనసు ద్వారా ఏదో ఒక ద్వారా. కొంతమంది యోగులు సిద్ధులు ఉంటారు, వాళ్ళు కూడా కొంతమందికి చేస్తుంటారు. అలాంటివి కూడా చెడిపోవాలి అంటే నువ్వు ఇలాగ గుడికి వెళ్ళడం వల్ల నువ్వు 10 సార్లు వెళ్ళావంటే నీలో ఒక చెడు 7 సార్లు ఉందంటే 3 సార్లు నువ్వు ఇంకా లాభం పొందా. నాకేం పట్టి నేను ఎందుకు వెళ్ళాలి అని అనుకుంటే ఆ 10 సార్లు వెళ్ళకపోతే 7 వచ్చేసి నీకు కొట్టి పారేస్తుంది. అప్పుడు నువ్వేం చేయలేవు. నువ్వు మీదకి వచ్చేసి ఏం చేస్తావు, మళ్ళీ కిందకి రావడం చూస్తావు. కిందకి వచ్చి ఏం చేస్తావు, మళ్ళీ మీదకి వెళ్ళడానికి చూస్తావు. మనం అప్ అండ్ డౌన్ ప్రతి 100 సంవత్సరాలకు మీదకి వెళ్తా, కిందకి వస్తాం, మీదకి వెళ్తా, కిందకి వస్తాం. కానీ వెంకటరమణతో అక్కడ ఉన్నది, జగన్నాథం అక్కడ ఉన్నది, రంగనాథం అక్కడ, కొన్ని వేల సంవత్సరాలు బట్టి ఉన్నాయి. పూరి జగన్నాథ స్వామి గురించి చెప్పండి. పూరి జగన్నాథ స్వామి ఒక యోగి రాశారు, ఇలాగా యుద్ధానంతరం మనకి అతను రాజుగారి రూపంలో వచ్చి అతను కూడా భారతదేశం తరఫున యుద్ధం చేస్తారనేసి చెప్పారు. అదేవిధంగా అతను ఒక రాజుగారి రూపంలోనే ఇంతకుముందు కూడా ఒక రాజుగారి తాలూకా భార్య కోసం ఇంకో రాజుతోటి యుద్ధానికి వెళ్ళినప్పుడు అది ఒక స్టోరీ ఉంది. అలాగే ఇప్పుడు కూడా మనకి అటువంటి యుద్ధ పరిస్థితి ఏమైనా వస్తే ఆ పూరి జగన్నాథ స్వామి రాజుగారి రూపంలో వచ్చి యుద్ధం చేస్తారనేసి రాసి. మీకు అక్కడ ఏమైనా అనుభవాలు జరిగినాయా? జరిగిందండి. ఎందుకంటే నేను ఒకసారి అడిగాను జగన్నాథ స్వామికి, స్వామి మీరు ఇంతకీ ఏ రూపంలో ఉంటారు అంటే అప్పుడు ఆ రాజుగారి రూపంలోనే దర్శనం ఇచ్చారు ఒకసారి. ఇంకొకసారి ఎవరో యోగి తెచ్చి ఓ పుస్తకం ఇవ్వడం జరిగింది, చెప్పినంత ముందు. అది కూడా నాకు జగన్నాథ స్వామి దర్శనం అవుతూ ఉండడం. ఆ తర్వాత
నాకు అలా కాదు, జగన్నాథ బలభద్ర సుభద్ర ముగ్గురు చూడాలని ఉందంటే అప్పుడు మీదన కూడా జగన్నాథ స్వామి లోకం అంటూ ఒకటి ఉంది, జగన్నాథ లోకం అని అంటాను. సో ఆ జగన్నాథ స్వామి లోకంలో ఆ జగన్నాథ స్వామి బలభద్ర సుభద్ర దర్శనం అయింది ఒక యోగి వల్ల. దాన్ని చేసుకున్నారు అట్లా. అప్పుడు అతను కూడా అక్కడ కూడా అంటుంటారు అనమాట, జగన్నాథ స్వామి నయనపథగామి భవతు మీన్స్. అందుకే అప్పుడు ఎవరు ఒడియా వాళ్ళు కనబడినా సరే జగన్నాథ స్వామి నయనపథగామి భవతుమి అంటుంటారు. వాళ్ళు కూడా సంతోషిస్తారు. అంటే ఇప్పుడు ఫైనాన్షియల్గా ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి మారేడు పత్రితో చేసుకోమన్నా. అది కాకుండా పార్వతీ పరమేశ్వరు తాలూకా మారేడు పత్రితో చేసిన పార్వతీ పరమేశ్వరుని ఒక ఫోటో పెట్టాను. ఈసారికి పెడతాము. ఆ మారేడు పత్రితో ఉన్న ఫోటో మీరు పూజ చేయండి, మీకు ధనం కొంతవరకు అభివృద్ధి అవుతుంది. మీకు కానీ ఆ ధనం అవ్వటం లేదు, నేను చెప్పింది అబద్ధం అని మీరు అనుకున్నప్పుడు 3 నెలల దాకా చూడండి, లేదా ఒక 6 నెలలు చూడండి. ఎక్కువ అవసరం లేదు, దానికి అరటిపళ్ళు కొబ్బరికాయలు ఇవన్నీ కుట్టే అవసరం లేదు. మీ ఇంట్లో ఎక్కడో పెట్టుకోండి, అంటే ఆధ్యాత్మికంగా పెట్టుకొని ఏదో ధూపం వెలిగించి చూడండి. ఒక 3 నెలలు చూడండి, అవలేదు. ఒక 6 నెలలు చూడండి, అవుతుంది, ఉంచండి. అవలేదు, ఏ నది జలంలోనూ ఏ సముద్రంలోనూ కలిపేయండి. అప్పుడు మీకే తెలుస్తుందా ఇంతవరకు ఇగో నాకు ఇది కావాలి, ఆ కోరికతో అది పెట్టండి. ఇప్పుడు పార్వతీ పరమేశ్వర ఫోటో మనకు ఒకనొక వ్యక్తి మనకు ఆర్ట్ రాస్తే అది మనకు వచ్చింది. అంటే నేను చూసిన పార్వతీ పరమేశ్వరులు ఎక్కడా కూడా ఈ సర్పాలు మెడకు చుట్టుకున్నట్టు నేను ఎక్కడా చూడలేదు. ఇంకా విష్ణు పైన ఇలాగా మహాసర్పాలు ఉన్నట్టు మొన్న చూశాను తప్ప ఈ పార్వతీ పరమేశ్వరులు ఎక్కడికి వెళ్తున్నా వాళ్ళ చుట్టూ పేక్కి మహాసర్పం చుట్టుకొని ఉంది అనేది నాకు ఎక్కడ దర్శనం అవ్వలేదు. అలాగని లేదు అని చెప్పను. ఎప్పుడో యోగులు ఏ విధంగా చూసి రాశారో, ఏ లోకంలో చూసి రాశారో మనకు తెలియదు కదా. మనం అనగాయపాటే ఉఫ్ఫని ఊరితే మనం పడిపోతాం ఏంటి. అందుకని మనం ఎక్కిరించడానికి ఏదీ లేదు. అలాగే రాముడు లేడు, కృష్ణుడు లేడు, ఈశ్వరుడు లేడు, వీళ్ళు లేరు, వాళ్ళు లేరు అని చెప్పడానికి లేదు. అందరూ ఉన్నారు. మనం ఉన్నామా, వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఉన్నారా, మనం ఉన్నారు. మనం లేవా, వాళ్ళు లేరు. అంతే కదా. ఈ లోకమే సృష్టి అది. అవునండి. అంటే మీరు ఇప్పుడు శ్రీశైలం ఉందండి, అంటే అక్కడికి వెళ్తే ఎంతోమంది యోగులు లేదా అవధూతలు రహస్యంగా ఉన్న వాళ్ళు దర్శనం అవుతారు. మనకి ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ శ్రీశైలంలో ఉండే స్వామే కాకుండా ఇప్పుడు రాబోయే కాలంలో డైరెక్ట్ గా ఈశ్వరుడు అక్కడికి వస్తారనేసి అన్నారు. అంతేకాకుండా ఆ శ్రీశైలంలో కానీ కోటప్ప కొండ దగ్గర కానీ ఈ యోగులు అలా తిరుగుతూనే ఉంటారు. నాకు అంత గ్యారంటీ ఏంటి మీరు ఎలా చెప్పగలరు అంటే, ఒకనొక యోగి చక్రాల సాధన చేస్తూ ఎంతో ఉన్నతంగా వెళ్ళి, అంటే అతనికి ఏమైందో తెలీదు. అతను నాకు ఫోన్ చేస్తే స్వామి ఏంటి స్వామి అంటే, అయితే పని చేయండి, మీరు శ్రీశైలం వెళ్ళిపోతే మీకు అంతా మంచి జరుగుతుంది అని. సాధన చేయడం వల్ల ఇబ్బంది పడ్డారు. చక్రాలు సాధన చేయడం వల్ల ఇబ్బంది పడితే ఫోన్ చేస్తారు, ఏం చేయాల్సి ఉంటే, అయితే మీరు ఇమీడియట్లీగా మీరు శ్రీశైలం వెళ్ళిపోండి, అక్కడ పూజ చేసుకోండి, మీకు అక్కడ యోగులు దర్శనం అవుతారు, అప్పుడు మీకు బాగుంటుంది అన్న. అంటే నిజంగా పాపం ఆ రోజే అతను వెళ్ళిపోయి అక్కడ పూజ చేసుకుని నిజంగానే అక్కడ ఒక యోగి దర్శనం అయింది. అలాగే ఒక భైరవుడు అనే ఒక సునకం, అదే అతనే అమధర్మరాజు అనమాట, అతను కూడా దర్శనం అయింది. ఆ తర్వాత నాకు ఫోన్ చేసి స్వామి నేను అక్కడికి వెళ్ళాను అని చెప్పారు. అంతే. నాకేం చెప్పారంటే అతనికి శ్రీశైలం వెళ్ళాను అని చెప్పారు అంతే. అయితే మీకు ఒక భైరవుడును ఒక యోగి దర్శనం అయ్యారు అని చెప్తే అప్పుడు నవ్వుకున్నారు అన్నమాట. చెప్పిన అవును స్వామి అది దర్శనం అయింది, రైటేను. అయితే ఇప్పటికి ఎంతవరకు తగ్గింది స్వామి అంటే, లేదంటే ఇప్పుడు 50% తగ్గింది, ఇంకా 50% ఉంది అని చెప్పారు. ఆ తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత మళ్ళా ఫోన్ చేసి చెప్పారు, స్వామి నాకు పాము ఖర్చుంది అన్నిటి చేయమంటారు, ఏం పర్వాలేదు వర్రీ అవ్వక కొద్ది రోజులు ఆగు, అది కూడా తగ్గిపోతుంది. అంటే 75% నువ్వు తగ్గినట్టే, నీకు ఉన్నతంగా రాబోయే కాలంలో ఉన్నతంగా ఉంటుంది అని చెప్పడం జరిగింది. దానివల్ల అతను కూడా ఇప్పటికి కూడా నేటికి కూడా ఫోన్ చేస్తుంటారు. నేను అనేది ఏంటంటే, ఈ చక్రాల సాధన చేసినంత మాత్రాన నేనేదో అది పొందిస్తాను, నేనేదో చేసేసాను, నేనేదో దేవుణ్ణి అయిపోయాను అని మాత్రం ఎవరు భ్రమపడద్దు. మీ యోగత్వం అది ఇప్పుడు కాకపోతే మళ్ళా జన్మకైనా ఉపయోగపడకపోవడం లేదు. ఈ జన్మలో మీకు ఉపయోగపడకపోయినా ఆ భగవంతుడి తాలూకా కనెక్టివిటీ, ఎలాగైతే గుడికి వెళ్తే మీకు అవుతుందా అవలేదా అన్నప్పటికీ మీరు గుడికి వెళ్తున్నారా, అలాగే ఈ చక్ర సాధన చేయడం వల్ల తప్పేం కాదు. అలాగని నాకు నేను చక్ర సాధన చేస్తున్నాను, నాకు ₹1 కోటి వచ్చింది, లేకపోతే ఇన్ని ఇది వచ్చింది అది వచ్చింది,
ఇదిగో నేను చక్ర సాధన చేస్తాను నా కళ్ళలో తెచ్చేసింది అని చింతన చేయకండి. అవును. అది భగవంతుడి తల్లి అక్కడ లింకప్. అవును. ఈ సాధన అనేది ఏంటంటే ఉమ్. భగవంతుడితో మీరు ఎంతవరకు లింకప్ ఉన్నది అన్నది. ఇప్పుడు ఎన్నో ఉద్యోగాలు చేస్తాం, అది ఎంతవరకు ఆ ఉద్యోగం చేసే వరకు ఆ డబ్బులు ఇచ్చే వరకే. మన సమయాన్ని ఎంత వాళ్ళు మింగేస్తున్నారో మనకు తెలియదు కదా. అదే ఈ భగవంతుడి కోసం మనం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు చక్ర సాధన చేసి ఇదిగో నేను ఇంత పని చేస్తాను నాకు ఎందుకు ₹1,00,00,000 ఇవ్వు అంటే అది కాదు కదా. భగవంతుడి సాధన అవి కనబడవు మీకు ఇప్పుడు. ఎందుకంటే ఈ కృష్ణుడి భక్తురాలు ఉండి శ్రీకృష్ణులోకానికి వెళ్ళింది కదా. మరి కృష్ణులోకానికి వెళ్ళకపోతే నాకేం తెలుస్తుంది? ఆవిడ వచ్చి మళ్ళీ మాట్లాడింది కదా కృష్ణలోకానికి వెళ్ళి అనేసి. మరి ఈ సాధన కూడా అటువంటివే. మనం పైలోకాలకు వెళ్ళాలి అంటే మనం ఇక్కడ 100 సంవత్సరాలకు వస్తాం, లేకపోతే 200 సంవత్సరాలకు వస్తాం. పూర్వకాలం 1000 సంవత్సరాలు 2000 సంవత్సరాలు ఉండేవారు అనేవారు. ఇప్పుడు 100 సంవత్సరాలకే గిజి ఆడుకుంటున్నాం. ఎందుకు? ఈ యొక్క సాధన లేక. భగవంతుడు అనే ఇది మనకు అన్ని జరుగుతున్నాయంటే నా అంత తోడు లేడంట. నేనది ఏంటంటే నీకున్నా లేకపోయినా, నువ్వు బాగున్నా బాగాలేకపోయినా ఒక సాధన చెయ్యి. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు రోజుకు ఒక 5 నిమిషాలు వదులు. ఇది దేవుడి కోసం సుమా, నాకు దీంట్లో ఎటువంటి కోరిక లేదు. ఈ యోగులందరూ ఏం చేస్తారనుకుంటున్నారు? ఏదో కోరిక కాదు, నాకు ఏమి వద్దు. అలాగా అంటే మీకు ఒక భాష చెప్తాను. నేను ఒకసారి ఇలాగే ఇవన్నీ చేస్తూ సాధన చేస్తూ నాకు అలా కోరుకుంది అన్నాను. అంటే అయితే నాకు తాకిది వచ్చింది. వెంటనే తాకిది వచ్చింది. నోటీస్ పంపించారు. ఎలాంటి నోటీస్ అంటే పూర్వం రాజుల గారి దగ్గర ఎలాగైతే తాకిది ఉంటుందో అలాంటి తాకిది వచ్చింది. నేను అనుకున్నా, స్వామి నాకు అప్పుడే తాకిది వచ్చింది, నేను అనవసరంగా ఆ విధంగా చింతన చేశాను అంతే. అందుకే అంటాను ఏంటంటే ఏదో చేసేసి నేను అదో మళ్ళా జన్మలో ముక్తి పొందేస్తాను, మళ్ళా జన్మలో నేను ఆత్మను అయిపోయి అల్లా లోకానికి వెళ్ళిపోతాను, ఇదిగో శివుడి లోకానికి వెళ్ళిపోతాను, కైలాసానికి వెళ్తాను, విష్ణు లోకానికి వెళ్తాను, రామలోకానికి వెళ్ళిపోతాను అని చింతన చేయకండి. ఎందుకంటే భగవంతుడు ఇష్టం. మనం ఏటి చేయాలి ఏటి చేయకూడదు, ఎక్కడ ఉండాలి, మనం చేస్తున్నవన్నీ అతని ఇష్ట ప్రకారం జరుగుతాయి. అదేంటండి అతని ఇష్ట ప్రకారం ఎందుకు జరుగుతున్నాయండి? అది ఏమైనా ఎవిడెన్స్ ఉందా? ఎవిడెన్స్ ఉంది. నాది రాటికి కూడా ఎవిడెన్స్ ఉంది. ప్రతిదీ కూడా మీకు ఒక 3 రోజుల ముందు కానీ నెల రోజుల ముందు కానీ మీకే తెలుస్తుంది. మీ శరీరానికి ఈ యోగత్వం కానీ మీరు చేసుకెళ్తే మీ విషయం మీకే తెలుస్తుంది. దాన్ని భయపడకండి. నాకు కొంత టైం ఇవ్వండి అని నమస్కారం పెట్టి అడగండి, అది వెనక్కి వెళ్తారు. ఒక చెడు కనబడినా భయపడకండి, ఒక మంచి కనబడకన్నా హాహా నవ్వకండి. అది మీరు చేసింది ఏంటంటే భగవంతుడికి మీరుకి కనెక్షన్ పెట్టుకున్నారు. ఒక వ్యక్తి ఉన్నాడు, కాశీశాస్త్రం వెళ్ళిన తర్వాత ఇంకేమన్నా నువ్వు పంచి మీ ఊర్లోని ఈశ్వరుడు లింగం తయారు చేసుకుని అక్కడ పూజ చేసుకుని అక్కడే ఉండు, నీకు ముక్తి జరుగుతుందని చెప్పారు. అతను ముక్తి జరుగుతుందా లేదా అన్నది తర్వాత సంగతి. అతను నేటికి కూడా అతను పూజ చేసుకుంటున్నారు. ఓంకార్ టెంపుల్లో పంతులు గారు పూజ చేసుకుంటున్నారు. అలాగేంటంటే ఆ ముక్తి అది అలా జరుగుతుంది. నాకు ఇప్పుడే రాసిచ్చిన ఆయన నాకు ప్రామిసరీ నోట్ రాసిచ్చి అంటే ఎవరు రాయరు. నేను అనేది అందుకని ఈ వ్యక్తి కూడా చెయ్యండి. అది ఇప్పుడు మనం అప్పటి నుంచి సత్సంగం చేస్తున్నాము. మీరు ఇక్కడ ఏ దేవీ దేవతలు ఇక్కడ చుట్టూరు ఉన్నారు, వారు మనల్ని చూస్తున్నారనే విషయం మీకు తెలుస్తుందండి? తెలుస్తుందండి. ఎందుకంటే ఒకసారి ఈ హైదరాబాద్ రావడం జరిగింది. వచ్చాక ఇక్కడ ఒక అమ్మవారు దర్శనం చేసుకోవడం జరిగింది. అమ్మ నాకు ఈ కోరిక ఉందమ్మంటే ఆ కోరిక నాకు తీర్చలేదు. ఏమో తీర్చలేదంటే నేను వెళ్ళిపోతాను అక్కడి నుంచి అంది. నాకే బాధ అనిపించింది. నాకు ఎవరికి తీర్చకపోయావు అలాంటి పనులు చేయకమ్మా అనడానికి నాకు దొరకలేదు. ఆవిడ ఒక దిక్కుగాను అక్కడి నుంచి ఇంకొక ఆమె యువతల దిక్కుగాను వచ్చారు. ఈ హైదరాబాద్ని ఎప్పుడు కూడా రక్షిస్తుంటారు అమ్మవార్లే. అందుకే ఒక గ్రామం ఉంది ఇక్కడే, ఆ గ్రామంలో వెంకటరమణ టెంపుల్ అమ్మవారు కూడా ఉంది. ఆవిడకి వెళ్ళి దర్శనం చేసుకొని పూజ చేసినంత మాత్రాన మనకి భోగభాగ్యాలే కాదు బంగారం కూడా మనకి ఇచ్చే అమ్మవారు ఆవిడ అని ఆవిడ చెప్పడం జరిగింది. ఆవిడ పూజ చేసుకోవడం వల్ల కూడా నాకు ఎంతో కొంత మంచి జరిగింది. అలాగా మనకు అనేకమంది గ్రామ దేవతలు, అనేకమంది దేవుళ్ళు దేవతలు ప్రతి ఊర్లో ఉన్నారు. మనకి హైదరాబాద్ అని కాకుండా, బొంబాయి అనుకోకుండా, ఢిల్లీ అనుకోకుండా ప్రతి ఊర్లో బాబాలు, యోగులు, సిద్ధులు అందరూ ఉన్నారు. లేరు అనుకుంటే లేరే, ఉన్నారు అనుకుంటే అందరూ ఉన్నారు. అసలు మీరు మీతో మాట్లాడుతున్న మీరు యోగులే. అది అలా
నిజంగా చాలా సంతోషం గురుగారు. చాలా విషయాలు చాలా, ఎందుకంటే మీరు దర్శించారు లోకాలని, అవన్నీ మా కళ్ళ మాకు దర్శింపజేశారు. దర్శించుకోండి. నేను అనేది ఏంటంటే ఆ సమయాన్ని వాళ్ళకి ఇచ్చి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పావుగంట ఇచ్చి ఆ దేవుళ్ళని దర్శించుకోవాలి అనే ఉద్దేశంతో వెళ్ళండి. అంతే తప్ప నా కళ్ళ తెచ్చియాలి, అంత కావాలి ఇంత కావాలి అనే ఆశతో కానీ ఒక ఆలోచనతో కానీ వెళ్ళకండి. భగవంతుని నేను దర్శించుకోవాలి, నేను కూడా ఒక ఆస్ట్రో ట్రావెలర్నే అనుకొని వెళ్ళండి. నేను ఆస్ట్రో ట్రావెల్ చేసి నేనే ఫ్లైట్, మన ఫ్లైట్లో నేను 3 మందిని ఎక్కించుకున్నంత డబ్బులు ఇవ్వండి అంటే అది పద్ధతి కాదు. ఎవరికి వాళ్ళు వెళ్ళేది, ఎవరు వాళ్ళు దర్శించు, ఎవరు అర్హత ఎంత ఉందో అంతవరకు జరుగుతుంది. అంతే. ఏదైనా మీ ఇష్టం వచ్చిన భగవంతుని నేను అన్నాం. ఈ భగవంతుని ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు ఏం చేయాలి గురువు గారు? అసలు ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు కూడా ధ్యానం చేయడం వల్ల కూడా కొంతవరకు ముక్తి కలుగుతుంది. అంటే పూర్తిగా మీకు 100% నేను రాసి ఇవ్వలేను, కానీ మీకు ఒక 20% గ్యారంటీ ఇవ్వగలను ఈ ధ్యానాల వల్ల ఇటు వల్ల. అదేంటండి అలాగంటే అంటే మన శరీరం ఎప్పుడైతే ఈ బ్రీతింగ్, నాకు ఒకసారి ఇదే విషయం మీద అడిగాను, స్వామికి అడిగాను, స్వామి ఈ ధ్యానం అనేది ఇలా కూర్చొని ఏదో చేయటం ఇదేది కదా, ఏంటది సంగ స్వామి? ఏం లేదు నైనా, ఒక తాబేలు ఉంది కదా, తాబేలు ఎలాగైతే నీటి లోపల ఉండి కూడా, అది నీటి లోపలే ఉంటుంది, నీటి బయటే ఉంటుంది, కానీ అదేం చేస్తుంది అంటే దాని తాలూకా కాళ్ళు చేతులు అన్నీ కూడా ఆ లోపల పెట్టేసి కూర్చుంటుంది. అలాగే ఈ ధ్యానం అనే వ్యక్తి కూడా ఆ యొక్క మనసుని, బుద్ధిని, చిత్తాన్ని ఇవన్నీ కూడా ఈ 5 వస్తువులు కూడా లోపల పెట్టేసి తాబేలు మాదిరిగా ధ్యానం చేస్తే ఆ ధ్యానం ఎంతో విలువైంది. అంతేకాకుండా ఇంకొక కూడా జీవి కూడా ఉంది, అది నత్తగుళ్ళు అంటారు. నత్తగుళ్ళు అంటారు. ఆ నత్తగుళ్ళు కూడా అది కూడా తన శరీరం మొత్తాన్ని ఆ గుళ్ళలో పెట్టేసి అంత నీళ్ళల్లో కూడా దాని శ్వాసను కూడా ఇచ్చేసుకొని అది లోపల కూర్చుంటుంది. అలాగే ఈ వ్యక్తి కూడా ఆ నత్తగుళ్ళని తలంచుకుంటూ, నత్తగుళ్ళు ఏ విధంగా అయితే తన ధ్యానంలో కూర్చొని ఉండిపోతుందో అలాగే ఈ వ్యక్తి కూడా ఆ నత్తగుళ్ళలాగా ఆలోచిస్తూ ఈ శరీరం అనే నత్తగుళ్ళ లోపల ఈ చర్మము అనేది లోపల పెట్టుకొని, ఈ శరీరం అనేది మన శంఖం, అదే శంఖాల కింద మారుతాయి ఆ నత్తగొల్లకి ఇవి. అది ఎంత పెద్దది అవుతూ ఉంటుందో ఆ శంఖం మీకు అది పెద్దదైపోతుంది. ఆ నత్తగొల్ల అది చిన్నది, కానీ దాని తాలూకా తీర్థంలో ఇప్పుడు ఎంతో మంది జీవులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కొంతమంది గురువులు ఎందుకు అయ్యారు, కొంతమంది యోగులు ఎందుకు అయ్యారు, కొంతమంది సిద్ధులు, కొంతమంది యోగులు, ఇద్దరు ఎందుకు అయ్యారు? ఆ యొక్క ధ్యానం మహిమే. వాళ్ళు ఎంతగా ధ్యానం చేసి అవి చేయడం వల్ల అవన్నీ లేవు, అవన్నీ అబద్ధాలు అంటే అబద్ధాలే, నిజం అనుకుంటే నాకు చెప్పింది. అంటే ఈ నత్తగుళ్ళ గురించి కానీ నేను ఒకసారి అడిగాను, ధ్యానం అంటే ఏంటి చేయాలి స్వామి, ఎలా చేయాలంటే ఆ కూర్చుని విధానం మనకి భగవద్గీతలో ఎలాగ రాసింది. మీకు భగవద్గీత నెమ్మదిగా చదువుకుంటే వెళ్తే అర్థమే చదవండి, మీరు పదవులు చదివి దాన్ని కంఠస్థ పెట్టే అవసరం లేదు. దాని అర్థాన్ని, భావాన్ని నెమ్మదిగా చదువుకెళ్ళారంటే మీకు ప్రతి విషయం కూడా తెలుస్తాయి. ఏంటి ఏంటి అని తెలుస్తుంది. నేను ఎంత మీకు 10 సంవత్సరాలు మీకు చెప్పినా మీకు అర్థం కాదు. మీ ఇష్టం వచ్చే గ్రంథాలు ఉన్నాయి, దాన్ని జాగ్రత్తగా చెప్తే వాళ్ళందరూ యోగులే, వాళ్ళందరూ యోగులు చెప్పారు ఇలా చేయండి ఇలా చేయండి. అవన్నీ కాదు అది అంటే అదే, ఇది అంటే ఇదే. నిజంగా ఎందుకంటే ఈ రోజున చాలా అద్భుతమైన సత్సంగం మీతో జరిగింది, చాలా మంచి విషయాలు తెలియజేసి చాలా సంతోషం. మళ్ళీ మరొకసారి మీరు మాకు సమయం ఇవ్వాలి, ఇంకా లోతుగా పరిశోధించి మా అందరికీ కూడా ఆ భగవంతుడు సాక్షాత్కరింపజేస్తారని, అందరికీ మంచి జరిగి, అందరికీ శుభం కలిగి, అందరికీ ఆనందం కలిగి, అందరూ యోగులై, అందరూ ఈ యొక్క సమస్త లోకాన్ని కూడా ఆనందంగా ఉంచేటట్టు అందరూ కూడా మంచిగా శాంతంగా, మనం అందరూ కూడా ఈ క్రోధం అనే భావాన్ని వదిలేసి శాంతం అనే భావంతో మనం ఎంత చక్కగా వెళ్తే అంత చక్కగా ఈ మహాసముద్రం అనే లోకాన్ని ఈదుకుంటూ వెళ్ళచ్చు. క్రోధంగా ఎప్పుడు కూడా ఈదుకొని ఎంత దూరం కూడా వెళ్ళాం, ఎందుకంటే ఆ క్రోధం మనకి పక్కదారి పట్టిస్తుంటుంది. అందుకే సాత్వికంగా, శాంతంగా, ప్రశాంతంగా మనం ఎంత మంచిగా వెళ్తే మనకు అంతా జరుగుతా. కాబట్టి సర్వే జన సుఖినో భవంతు అంట. నమస్కారం. ఓం నమః శివాయ. ఇంతవరకు గురువుగారు శివప్రకాష్ గురూజీ గారు వారు దర్శించినటువంటి లోకాల గురించి, వారు దర్శించినటువంటి దేవీ దేవతల గురించి, వారు దర్శించినటువంటి గురువుల గురించి, పరమ గురు మండలి గురించి, ఏ విధంగా మనం సాధన చేస్తే మనం కూడా ఆయా లోకాలు చూసి రావచ్చు, ఆ దైవత్వాన్ని పొందొచ్చు,
మనకున్నటువంటి నిత్య జీవితంలో ఉండేటువంటి ఎన్నో సమస్యల నుంచి ఏ విధంగా బయటపడవచ్చు అనే విషయాలన్నీ కూడా తెలియజేశారు. గురువుగారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తున్నాండి శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం. ఓం నమః శివాయ.